యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. గడిచిన 2025 సంవత్సరం అంతా కాచి కాపాడిన యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ప్రతి ఉపద్రవం నుంచి తప్పించిన యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ప్రతి తెగుల నుంచి తప్పించిన యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ప్రతి వ్యాధి బాధల నుంచి విడిపించిన యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించి సమృద్ధినిచ్చి పోషించిన యేసయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకలి బాధల్లోనూ ఆకలి దప్పుల్లోనూ అన్ని విషయాల్లో చూడే ఉండి సర్వ సమృద్ధినిచ్చి పోషిస్తూ నడిపించిన యేసయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. 2025 సంవత్సరంలో మేము ఎటువంటి అనుభవాలు పొందవలసినాయో అనుభవాలన్నీ మాకు అనుగ్రహించి ఈ 2026 సంవత్సరమును దయా కిరీటంగా మాకు అనుగ్రహించిన యేసయ్యా నీకే కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభా. నీకే కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆలోచనకర్త నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. బలవంతుడగు దేవుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీచుడగు తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. సమాధానకర్తవగు అధిపతివగు యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదమున చేసిన నీవు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదమున చేసిన నీకు.
అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమాపరముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమాపరముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా
నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా యోధా స్తుతిగోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతిగోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యోధా స్తుతిగోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన నీవే కదా నీవే కదా నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కదల శకరవ 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 సంవత్సరంలో ఈ సమాజంలో ఉన్న ప్రతి కుటుంబం రక్షించబడబోతా ఉంది. ప్రతి కుటుంబం మీదకు గొప్ప ఆశీర్వాదము దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదం ప్రతి కుటుంబం చూడబోతుంది. ప్రతి శాపం కొట్టివేయబడుతుంది దేవుని కృపలో. దేవుని కృపలో
దేవుని కృపలో ప్రతి కుటుంబం ఆశీర్వదించబడబోతుంది. ఈ 2026 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో ఈ పరిచర్య ముందంజగా వెళ్ళబోతా ఉంది. ప్రపంచానికే తెలియబోతా ఉంది ఈ దైవజనుడు పరిస్థితులు ఏంటన్నది. దేవుడే తల్లకిందులటువంటి దేవుడే చోడై ఉండి భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా అని ఆనాడు చెప్పుకోవటం కాదు, ఈనాడు కూడా ఈ పరిచర్య ద్వారా ఇదిగో పలానా ఇండియాలో, పలానా ఆంధ్ర రాష్ట్రంలో, పల్నాడు జిల్లాలో, నరసరావుపేట పట్టణము, చంద్రబాబు నాయుడు కాలనీ అని ఇదిగో ఈ పరిచర్య గురించి చెప్పుకోబోతా ఉన్నారు. ప్రపంచం ఈ 2026 సంవత్సరంలో గొప్ప అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. పరిచర్య ద్వారా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సంఘము క్షేమాభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. ప్రతి సంఘము దిద్దుబాటులోకి వస్తుంది. ప్రతి సంఘము సరిచేయబడుతుంది. ఆత్మ సంబంధమైన మందిరాలుగా ప్రతి ఒక్క విశ్వాసి, పరిచారకులు, సంఘ పెద్దలు, సేవకులు కట్టబడబోతారు. ఈ 2026 సంవత్సరంలో జరగబోతున్న పని అదే. సజీవ రాళ్లుగాను ఆత్మ సంబంధమైన కదిలే మందిరాలుగా ప్రతి ఒక్కరు కట్టబడబోతున్నారు. ప్రతి ఒక్కరు కట్టబడతారు యేసు నామములో. ప్రతి సంఘం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడబోతా ఉంది. దేవుడే నడుం బిగించుకొని ఆ పని చేయబోతా ఉన్నాడు. దేవుడే నడుం బిగించుకొని ఆ పని చేయబోతా ఉన్నాడు. సార్వత్రిక సంఘ సంస్కరణ కర్త నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో దీర్ఘాయువును, సంపూర్ణమైన ఆరోగ్యమును, సంస్కరణ పనిలో అవసరమైన ధనమును నీకు ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో గొప్ప ఉజ్జీవకరమైన సేవ నీ ద్వారా జరగబోతా ఉంది. గొప్ప సేవక గణము నీ ద్వారా సిద్ధపరచబడబోతా ఉన్నారు. గొప్ప సేవ జరగబోతా ఉంది నీ ద్వారా ఈ సంవత్సరంలో. ఇదిగో డిసెంబర్ 30వ తారీఖున 31వ తారీఖున డిప్రెషన్లో ఉన్నానని చెప్పని అనుకుంటున్నావు కదా. ఇదిగో రెట్టింపైన ఉత్సాహంతో నా ప్రభు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. శక్తికి మించిన ప్రయాణంలో, శక్తికి మించిన పని, శక్తి వంచన లోపం లేకుండా ఆయనే నీకు తోడైన ఆయన కృప ద్వారా జరిగించబోతా ఉన్నాడు. ఇదిగో దేవుడు గొప్ప కార్యం తలపెట్టాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యం తలపెట్టాడు. నీ పిల్లలను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ బిడ్డలో ఇదిగో ఈ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న దైవజనురాలా, నీ కుటుంబం ఆశీర్వదించబడబోతా ఉంది. నీ పిల్లలు సేవకులు కాబోతున్నారు. నీ పిల్లల వివాహాలు ఘనంగా జరగబోతా ఉన్నాయి. దిగులు పడమాక, దేవుడు నీకు తోడే ఉన్నాడు. 2025 సంవత్సరాలు ఎదుర్కొన్న అనుభవాలను బట్టి కృంగిపోమాక, నా ప్రభు నీకు తోడే ఉన్నానని చెప్తున్నాడు. తోడే ఉంటే ఆర్థిక ఇబ్బందులు, ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులు ఏందయ్యా అని చెప్పని ప్రశ్నిస్తున్నావేమో. నీ బుద్ధిహీనతలు కొన్ని ఉన్నాయి, సరి చేసుకోమని ప్రభు అంటున్నాడు. సరి చేసుకోమని ప్రభు అంటున్నాడు. ఆయన నీకు సెలవిచ్చిన మాట అక్షరాల నెరవేర్చబోతున్నాడు. దేవుడు నీకు తోడై ఉండి నీతో చేసిన నిత్య నిబంధన, నీతో చేసిన మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చాడు కదా, ఒక నిబంధన చేశాడు కదా, ఆ నిబంధన మేరను అంటున్నాడు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటున్నాడు. సరి చేసుకోవాల్సిన వారి విషయంలో చెబుతున్న మాటలు వినుడి సర్వజనులారా. దేవుని మహా ఉగ్రత కొన్ని కుటుంబాల మీద ఉంది. మరణాలు ఉన్నాయి. సరి చేసుకుంటే తప్పించబడతారు. దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగితే ఆ మరణాలు ఆగుతాయి. ఆ శాపం, ఆ కీడు నుంచి తప్పించబడతారు. దైవజనులు కూడా ఉన్నారు ఇలాంటి కీడులో. దైవజనుల మీద దైవజనులు వ్యసనం, వెర్రిచూపు, విషపు చూపును బట్టి కూడా వారి కుటుంబాలు కూడా ఉగ్రతకు, దేవుని ఉగ్రతకు సిద్ధమై ఉన్నాయి. సరి చేసుకుంటే ఆయన కృప పొందుకుంటారు. లేకుంటే ఆయన నిర్ణయించినది ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరంలో జరగబోతోంది. అనుభవించిన తర్వాత అయ్యో కుయ్యో మొర్రని మొత్తుకున్నా ఉపయోగం ఉండదు. ప్రభు అంటున్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. దైవజనుడా, దైవజనురాలా, దేవుని పిల్లలారా, ఇదిగో సరి చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాను. ఈ సంవత్సరం అంతం వరకు మీకు అవకాశం ఇస్తున్నాను. సరి చేసుకున్నారా సరి, లేదంటే ఆయన అనుకున్న పని జరగబోతా ఉంది. ఆయన అనుకున్న ఉగ్రత మీ మీద, కుటుంబాల మీద, వంశం మీద పోయబోతున్నాడు. ఈ సంవత్సరం అంతమే మీకు సరి చేసుకోవడానికి ఇచ్చిన నిర్ణయ కాలం. లేదని ఇంకా వ్యసనం పెట్టుకొని, ఇంకా వెర్రిగా, ఇంకా విచ్చలవిడిగా బ్రతకాలని బరి తెగిస్తే ఆయన అనుకున్న ఉగ్రత, యేసయ్య అనుకున్న ఉగ్రత మీ మీద పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అయితే అవకాశం ఇస్తున్నాడు.
నా ప్రజలు, నా రక్తంలో కడగబడిన వారు, నా ప్రియులు సరి చేసుకోవాలని ఆయన అంటున్నాడు. భారతదేశంలో రాజకీయంలో గొప్ప పెనుమార్పులు రాబోతా ఉన్నాయి. దైవజనుడంటే విలువ రాజకీయ నాయకులు తెలిసేలాగా ప్రభు చేయబోతా ఉన్నాడు. వ్యాపారాల వృద్ధి వస్తుంది. కౌలు రైతు ఈ సంవత్సరం ఆశీర్వదింపబడబోతా ఉన్నాడు. ఎటువంటి నష్టాలు లేకుండా సర్వ సమృద్ధి అనుభవించేలాగా పాడి పంటను ప్రభు దీవించబోతా ఉన్నాడు. పాడి పంటను ఆశీర్వదిస్తున్నాడు. కౌలు రైతులను ఆశీర్వదిస్తా ఉన్నాడు. నీ ఉద్యోగాలను ఆశీర్వదిస్తా ఉన్నాడు. నీ పిల్లల భవిష్యత్తును ఆశీర్వదిస్తా ఉన్నాడు. నీ పిల్లల చదువులో తోడై ఉంటానంటున్నాడు. ఆడపిల్లలకు ముఖ్యంగా తోడై ఉంటానంటున్నాడు. దేవుడే మాట ఇస్తున్నాడు. ఈ సంవత్సరం జరగబోతున్న ఈ ప్రాంతంలో సేవ ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా జరగబోతా ఉంది. ఈ పరిచర్య ద్వారా జరగబోతా ఉంది. అది కనులారా ఈ సమాజం చూస్తుంది. ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్న మాట ఇది. 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖున గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. దేవుడు చేయబోతున్న అద్భుతాలు, ఆశీర్వాదాలు, ఆశ్చర్యమైన కార్యాలు అంతే ఉన్నాయి. ఆయన దిద్దుబాటు చేసుకోమంటున్నాడు. దిద్దుబాటు చేసుకోకపోతే అంతే ఘోరం. దేవునికి వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలు, విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు, సంఘ పెద్దలు, సేవకులు కూడా ఉన్నారు. అంతే ఘోరంగా ఉంటుంది. ఆశీర్వాదం ఎంత మెండుగా ఉంటుందో సరి చేసుకోకపోతే ఆశీర్వాదానికి రివర్స్గా అంత ఘోరమైన కీడు అనుభవించబోతా ఉన్నాడు. సరి చేసుకోమని ఈ 2026 సంవత్సరం నీకు నిర్ణయ కాలం ఇచ్చాడు. కాదు నేను ఇలానే ఉంటా అంటే వచ్చే కీడు ఉపద్రవం నువ్వు నమ్మిన ఏది ఆపలేదు. నువ్వు ఆశ్రయించినది ఏది నీ ఆ కీడును ఆపలేదు. సమస్తం యేసయ్యకే సాగిలపడుతున్నాయి. ప్రభు యొక్క బలమైన తేజస్సు, మహిమ, ప్రభావం చేత ఈ చంద్రబాబు నాయుడు కాదు, ఈ నరసరావుపేట పట్టణం నింపబడి ఉంది. దురాత్మ చీకటి అంధకార శక్తులకు తావు లేదు. అవన్నీ ఆయనే దిగి వచ్చి ఇప్పుడు ఆయన నోట నుంచి వస్తున్న అగ్ని ద్వారా లయపరిచాడు. వాటి ప్రభావంగా అసలు ఎటువంటి ఆధారాలే లేకుండా వాటన్నిటిని సమూలంగా తుడిచిపెట్టాడు. దేవా నీకే వందనాలు, దేవా నీకే వందనాలు, దేవా నీకే వందనాలు. ఈ మన్నా పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థనా మందిరం పరిచర్య యావత్తు మొత్తానికి దేవుడిస్తున్న వాగ్దానం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో కాగా ఆయన ఆశీర్వదించనిలాగని మీరు ఫలించి అభివృద్ధి పొందని చెప్పని అక్కడ రాయబడిన రీతిగా 28, 29, 30 వచనాల ప్రకారము ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం ఈ పరిచర్యకు, సంఘాలకును, సంఘ బిడ్డలకును, స్వతంత్రించుకున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం. దేవానికే వందనాలు, 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 వందనాలు. దేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి, నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలో దేవా ముద్ర వేయండి. నీ చిత్తము ఎలా ఉందో అది జరిగించండి. మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి, ఇదిగో శిక్షించబోయే సమయం ముందున్నదని అయితే సరి చేసుకోమని అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మలో సమర్పిస్తుంది. నీ సన్నిధి, నీ ప్రత్యక్షతను, ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షతను, వాక్శక్తిని ఇవ్వమని బ్రతులాడుతూ ముందున్న సమయంలో వాక్య ఉపదేశం ద్వారా మీరే మాతో మాట్లాడమని బ్రతులాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాద పద్మలో సమర్పించి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దయచేసి నా మాట ఒకటి గమనించండి.
రోడ్డు మీద ఎవరు మాట్లాడుకున్నా బాగా గమనించాలి. రోడ్డు మీద ఎవరు పిల్లలు అల్లరి చేసినా, పెద్దలు మాట్లాడుకున్నా, కేకలు వేసినా టోటల్గా ఈ వీడియోలో రికార్డింగ్ అవుతూ ఉన్నాయి. దయతో అర్థం చేసుకుంటారని ఈ మాట చెప్తా ఉన్నాను. కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమైంది. కేకలు వేసిన, పిల్లలను గద్దించిన ప్రతి మాట వీడియో ద్వారా మరి ఆశీర్వాదం ఏంటంటే ఇప్పుడు ఆ మాటలు కూడా రికార్డింగ్ అవుతాయి. నేను మాట్లాడే మాట కంటే బయట నుంచి వచ్చే ఆ డిస్టర్బెన్స్ వాయిస్ ఏదైతే అల్లరి ఉందో అదే ఎక్కువగా ఈ వీడియోలో రికార్డింగ్ అవుతూ ఉంది. కారణం ఒకటే, ఈ చుట్టూ వచ్చే ఆ శబ్దాంతరం అనేది రాకుండా అడ్డగించాలంటే దానికి ఒక మిషన్ అనేది ఒకటి ఉంది. అది పెట్టాలంటే సౌండ్ సిస్టమ్ పెట్టాల్సిందే. సౌండ్ సిస్టమ్ పెట్టినప్పుడు కూడా అది వస్తుందంటే ఎప్పుడో అమావాస్య పున్నానికి ఒకసారి పడితే అది ఎందుకు పనిచేస్తుంది. కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీరు ఆ కేకలు కానీ ఆ మాటలు రికార్డింగ్ అవుతాయి. చూడండి, మన్నా పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థనా మందిరాన్ని కొడితే, మన్నా మినిస్ట్రీస్ నర్సరావుపేట అఫీషియల్ అని కొడితే యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ అయితే దాంట్లో ఇక్కడ మాట్లాడే ప్రతి మాట వీడియో రూపేణ అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కళ్ళన్నా మండితే చాలు అన్నదే నా ఆశ. ఏలియా ఒక్కడే, ఆ ఏలియా కూడా ఎలీషా ఒక్కడే. అట్లానే ఒక్కళ్ళన్నా యూట్యూబ్ ద్వారా ఆ వాక్యాలు విని బలపడితే వాళ్ళు దేవుని కోసం మండితే చాలు అని చెప్పని ఆశపడుతున్నాను. ఆ కారణాన్ని బట్టే యూట్యూబ్లో ఆ వీడియోలు పెడుతూ ఉంటాను. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, స్కూల్కి వెళ్తూ ఉంటారు పిల్లలు, మరి ఆడేం నేర్చుకొని వస్తారు నాకైతే తెలియదు. కానీ ఇక రాగానే యథా రాజ తథా ప్రజ, ఆ రక్తంలో ఉన్న జీన్స్ అనమాట. ఏం చేస్తాం, పిల్లలు మరి అల్లరి అలా ఉంటుంది. దయతో పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మూలవాక్యంగా చదువుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మొదటి మాట చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. జీవము కలిగిన మా దేవా, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలో మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఇదిగోతండి ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీరు చూడండి. ఆయా సంఘాల్లో ఆయా సంఘ బిడలకు ఆయా దైవజనులు ఉపయోగపెట్టుకొని నీ చిత్తమైన వర్తమానం అందించి నీ ప్రజలను ఆశీర్వదించి ప్రోత్సహించినందుకు, కృప చూపినందుకు, కృతజ్ఞతలు తెలియపరచడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ సమయం మాకు వెలుసుబాటుగా ఇప్పుడు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవ, ఆరాధనలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ మూల వాక్యమును చదువుకున్న వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన అయా ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షతతో కూడిన క్రీస్తు మర్మమును సర్వ సంపూర్ణ సత్యమైనటువంటి మేము సంపూర్ణ సిద్ధి పొందడానికి ఈ భూమి మీద నీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణమైన నీ పని సంపూర్ణంగా నెరవేర్చడానికి నీ చిత్తంలో ఉన్నవన్నీ సంపూర్ణులుగా చేసి ఆనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నీ ఎదుట నిలవబడటానికి అవసరమైన
అతి శ్రేష్టమైన నీ మనసులో ఉన్న ఆ సంగతులన్నీ బయటకు తెచ్చి నీ పక్షం వహించిన నీ దాసుని నోట ఆ మాటలోంచి నీ దాసుని సిలువు చాటును మరుగుపరిచి నీ దాసుని ముఖాంతంలోంచి మీరు కనపడుతూ అయ్యా నీ దాసుని దిగుతండి నీ ప్రణాళికలో నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి వాక్శక్తినిచ్చి మా ప్రభువా నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. దేవా కనికరించండి. నిరాశని సిలువు చాటును మరుగుపరచు. నిరాశని ముఖాంతంలోంచి మీరు కనపడుచు నాతో మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. నీ మాటలు వెలువడుతున్న తోడని మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సు, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ బోధిగంతల వరకు వెళ్ళి చేయునట్లుగా కృప కలుగునట్లుగా మాకు బోధించమని, బలపరచమని, నడిపించమని బతిమలాడుతున్నాం. 2026 సంవత్సరంలో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు, అలాగే భూమి మీద నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంత వరకు నీ కొరకు బ్రతకటానికి, నీ పని చేయటానికి, నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చడానికి మాకు ఉపయోగకరమైన అవసరమైన సంగతులు ఏమైనా మాకు బోధించమని, మాకు అందించమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఈ లోక లేదా కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుడు పూజ హోమాలు ఏ ఉన్నా సరే వాటన్నిటిని సున్నాములు బంధిస్తున్నాం. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రాంతంలో నీ చిత్త ప్రకారం ఇప్పుడైనా ఇక ముందని వీడియో ద్వారా ఏకీవిస్తున్న వారి చుట్టైనా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీళ్ళు దాచిపెట్టి నీ మహిమేగని మాపై ఆవరింప చేసి మేమున్న ఈ స్థలాన్ని సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసుడు ఉండి నీ చేతి నీళ్ళు దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమే మా చుట్టూ ఉండి నిత్యము నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కలిగిన చాలా స్థిరాస్తులు పసిబిడ్డ పెద్దల వరకు అందరినీ కమ్మేలా చేసి నిత్యము నీ కను దృష్టి ముఖ కాంతి తేజోమాన వెలుగు సన్నిధికాన్ని మాపై ప్రకాశింపచేసి మాతో మీరుండి మాతో మాట్లాడమని బతిమలాడుతుంది. దేవా నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునఃక్షమించు. నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి పరిశుద్ధపరిచి నీ ఆనంద తైలాభిషేకం నా పైకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా పైకను గొప్పగా ఉంచు. అపోస్తలుల కార్యం 4:2-31, యెషయా 57:16, మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచేసి. 81వ కీర్తన 10:2 నీ కృప నాకు దయచేసి. మత్తయి ఇర్మియా 9:10-18-19 నీ కృప నాకు దయచేసి. మీరు తోడు నడిపి సహాయం చేయమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ ఈ ప్రాంతాన్ని, ప్రజలను, పసివారిని, సమస్త అల్లరిని చేతులకు అప్పజెపుతున్నాను. ఈ కార్యములు జరిగించమని ఈ దేశం మీదకి, ప్రాంతం ప్రజల మీదకి నీ భయాన్ని ఆవరించేలాగా యేసు నామములో తండ్రి అడుగుతున్నానయ్యా. నీ దాసుని భయం, నీ రక్తంలో కడగబడిన నీ ప్రజల భయం కూడా ఆవరించును కాక నీవు చూడండి సమస్తమును జరిగించను. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహిమపరుచుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ శబ్దంతరాల ద్వారా వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. దేవుడు అక్కడ రాసిన మాట గమనించండి. ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా
నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు బాగా గమనించాలి. అయ్యా, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, బాప్తీసం నేను పొందానయ్యా, నేను నూతన జన్మ అనుభవంలోకి వచ్చాను. అయితే ఈరోజే బాప్తీసం అనుభవం నా జీవితంలో అనేవాడు చాలామంది ఉన్నారు. చాలామంది డిసెంబర్ 25వ తారీఖున నేను బాప్తీసం పొందుతానని తీర్మానం చేసుకుంటారు. ఆ రోజు పొందబోయే లోపల ఈ లోపల కాలం చెల్లిపోయిన వాళ్ళు పోయారు. కొంతమందికి దేవుడు కృపనిస్తే డిసెంబర్ 25వ తారీఖున బాప్తీసం పొందిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే జనవరి 1వ తారీఖున బాప్తీసం పొందుతానని తీర్మానం చేసిన వాళ్ళు ఉన్నారు. బాప్తీసం పొందబోయే లోపల అట్నే పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాప్తీసం పొంది ధన్యులను కృతార్థులైన వాళ్ళు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట బాగా గమనించు. నూతనంగా విశ్వాసంలో అడుగు పెట్టావు. అలాగనే బాప్తీసం పొంది నేను సంవత్సరం అవుతుందని, 2 సంవత్సరాలు, 3 అని, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలని ఇంకా పసితనంలో బ్రతుకుతున్న వాళ్ళు నేను చాలా మందిని చూశాను. వీళ్ళందరిలో ఉండేటువంటి ఒక సందేహం ఏంటంటే, యేసు ప్రభువాన్ని నమ్ముకుంటే నాకేమొస్తుంది, యేసు ప్రభువాన్ని ఆరాధిస్తే నాకు ఒరిగేది ఏంటి, లోకము లోక ఆశలు బహు ఆకర్షణీయంగా ఉన్నాయి, లోకస్తులందరూ సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో తొలతూగుతున్నారు, నా కళ్ళకలా కనపడుతుంది, వాళ్ళే బెటర్గా ఉన్నారు మా వాళ్ళ కంటే అనుకునేవాళ్ళు చాలామంది లేకపోలేదు మన బంధువులు. అవునంటారా కాదంటారా? చాలామంది అంటారా మీకంటే వాళ్ళే బాగున్నారు, మీకంటే మేం బెటర్ కదా అంటూ ఉంటారు చాలామంది. అయితే ఒక కోణంలో వాళ్ళు చెప్పిన దానికి మనం రాజీ పడి ఓకే అన్నా, తిరిగి 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 వాళ్ళు మన దగ్గరికే రావాలి, కానీ మనం వాళ్ళ దగ్గరకు పోలేము. ఎందుకని? లోకస్తుల్లో చూస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే తాత్కాలికమైన ఆశీర్వాదం కోసం పరితపిస్తూ ఉన్నారు, పరిగెత్తుతూ ఉన్నారు. అలా పరిగెత్తి పరిగెత్తి సిరి సంపదలు సమకూర్చుకొని ధనధాన్యాలు, వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు ఇలా బ్యాంక్ అకౌంట్లో కోట్ల రూపాయలు లాకర్లో దాచిపెట్టి అకౌంట్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఆయా చిరు చిరు వ్యాపారాలు పెట్టి ఎంతో వర్ధిల్లుతున్న వాటిని మనం చూస్తున్నాం. కొంతమంది మన బంధువుల్లో కూడా వర్ధిల్లినోడిని మనం గమనిస్తున్నాం. అయితే వాళ్ళందరికీ లేనిది మనకున్నది ఏంటంటే శాశ్వతమైన ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. మనకున్నది శాశ్వతమైన ఆశీర్వాదం. నీ ఆశీర్వాదాన్ని ఏ దొంగ వచ్చి కూడా దోచుకొని పోలేడు. నీ ఆశీర్వాదము ఏ తెగులు, ఏ సునామీ, కొత్తగా వస్తున్న వైరస్లు ఏవి కూడా నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేవు. అదే లోకంలో ఉన్నవాళ్ళైతే మన అనే బంధువులను చూస్తున్నప్పుడు, వాళ్ళని గమనించినప్పుడు మనకు కనపడిన ఆశీర్వాదం దొంగ వస్తే దోచుకొని పోతాడు. ఎక్కడన్నా ఫ్రాడ్లో దొరికాడంటే పోలీస్ స్టేషన్లో పెట్టి ఏర కుమ్ముడు గుమ్మి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మొత్తం దేశపోయి లాక్ చేస్తారు. వాడు మళ్ళీ నీ కాడికి రావాలి. వ్యాపారం దివాలా తీసిందనుకో, లవో దివో అనుకుంటా, ఏంది వదినా, ఏందక్క, ఏందన్నా అనుకుంటా నీ దగ్గరికే రావాలా సలహా అడగటానికి. మిడిమిడి జ్ఞానంతో పరిగెచ్చాను కానీ చివరికి ఏందో అనుకున్నాను కానీ మీరు అప్పటి నుంచి ఇప్పుడు నుంచి కథలని సియోను కొండ వలె ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా అనుకుంటూ వచ్చారు నీ దగ్గరికి. ఖచ్చితంగా వస్తారు. దేవుడు ఆశీర్వదించాడు వారిని. ఎవరిని అంటే నరులను. ఆమేన్, హల్లెలూయా. ఏ నరులు? దేవుడు ప్రత్యేకంగా తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేసుకున్నాడు. నిన్ను నన్ను చేయక మునిపే ఈ భూమి మీద నీకు అవసరమైన ప్రతిదీ ముందుగానే ఏర్పాటు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. సిలువ రక్తంలో కడగబడి ఈ రోజే నేను నూతనంగా జన్మించానంటే, నువ్వు ఒక ఆడపిల్లవైతే పసిపాపవి, మగ పిల్లగాడు పసిబాబువి, బాలుడివి. నీకేం ఇంకా ఏం తెలియదు. ఇప్పుడు అంత ఏంటంటే పాలతో వ్యవహారమే. కొంచెం అట్టిపండు పెడదామన్నా కానీ
అజీర్తి అని చెప్పని మొత్తం కక్కుతావు. కాబట్టి నీకు పాలతో సున్నితమైన ఆహారము, పాలు, తల్లి పాలు. అంటే పాలు అంటే పేతురు పత్రికలో రాస్తుంది, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. పాల వంటి వాక్యమును అపేక్షించండి. అపేక్షించుట అంటే కోరుకోవటం. ఆమేన్, హల్లెలూయా. నీ పనికి ఇప్పుడు అల్లా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన, వారంలో ఒక రోజు ఉపవాసం. ఈ ఆరోగ్యం బాగుండి సహకరిస్తే ఉంటే ఉండు. అలానే జీవన సంబంధమైన పని పక్కన పడేసి దేవుని నామానికి అవమానం తెచ్చేలాగా బ్రతకొద్దు. మాకంటే నేను ఆడ అరెస్ట్ అయ్యాను కాబట్టి నాకు తప్పట్లా, లేకపోతే శుభ్రంగా పనికి పోతాను. నేను గతంలో పోయాను. ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం, నీ కుటుంబం కోసం, నీ తల్లి తండ్రి తోడబుట్టిన వారందరి కోసం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు కూతురు అయితే, కొడుకు అయితే, చల్లైన తండ్రైన, భర్త, భార్య, ఖచ్చితంగా మీ వ్యక్తిగత ప్రార్థనలు అది. అనుదినం మానక ఉదయ సాయంకాలం విజ్ఞాపన ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు. ప్రార్థన చేయకపోయినా, విజ్ఞాపన చేయకపోయినా, చదువుండి వాక్యం చదవకపోయినా, చదువు లేకపోతే నాకు చదువు లేదంటారు. ఇందాక అన్నాక తెలివిగల విశ్వాసులు. మరి సినిమా చూస్తున్నాగా బ్యాంక్ అకౌంట్ కాడ పోయి పక్కన బచ్చలాడి, మరి అయ్యా నా అకౌంట్లో 10,000 పడ్డాయి అన్నారు. ఉన్నాయో లేదు, చూడు అని వాడిని పొడిచి వాడికి ఇసుకు పుట్టిన సేదరించుకున్న ఆ సంగతి తెలుసుకొని కానీ ఇంటికి రావు. మరి డ్వాక్రా గ్రూపులో 1,00,000 ఇస్తున్నారు ఒక గ్రూపుకి, లేదా ఒక మనిషికి 1,00,000 అంట. 10 లక్షలు 10 మంది మీద అనగానే పొద్దున్నే వాడు తీయక ముందే, గంట ముందే పోయి నడుము నొప్పులు వచ్చిందా కూర్చుంటాం. ఆ తర్వాత క్యూ పెడితే నడుము నొప్పులు వచ్చినా, కాళ్ళు బీగుతున్నా, అంతే కూర్చొని మరి ఆ డబ్బు, ఆ లోను సంగతి ఏందో తెలుసుకొని, ఇవ్వకపోతే చెవులు జాడించుకొని మరి ఇంటికి వచ్చాం. ఇహలోక సంబంధమైన వాటి విషయంలో మనసు నిలపమని నేను చెప్పట్లేదు, కానీ వాక్యం వినండి. లేదా చదువు లేదా వాక్యం విను. దాన్ని ఆకలింపు చేసుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యానుసారంగా నీ హృదయాన్ని, నీ మాటను, నీ బ్రతుకును, నీ ప్రవర్తన, నీ వస్త్రదానాన్ని, నీ చూపులను, భార్యాభర్తలైతే మీ దాంపత్య జీవితాన్ని, అత్తమామలైతే నీ కొడుకు కూతురు విషయంలో, ఆ కోడల విషయం కానీ, ఆ అల్లుడి విషయంలో కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒకప్పుడు కోడలవే, ఇప్పుడు అత్తవయ్య అంచే. నువ్వు దిగే పోస్టు, వాళ్ళు ఎక్కే పోస్టు. ఏమైనా చేశారు, కింద పడేసి మంచంలో పెట్టాను, అత్త ఏం జారి పడ్డవా అంటారు. జాగ్రత్త, మర్యాదగా. ఏది నీకున్న తెలివితేటలు వాళ్ళకు కూడా ఉంటాయి. నువ్వు ఒకప్పుడు ఆ ఇంటికి కోడలవే, నువ్వు దిగే పోస్టు, వాళ్ళు ఎక్కే పోస్ట్ అనమాట. అచ్చగా నువ్వు దిగిపోతావు, వాళ్ళు మళ్ళీ అత్త పోస్టులోకి వస్తూ ఉంటారు. కోడల పోస్టుకి వచ్చారు కాబట్టి వాళ్ళే నెట్టి కింద పడేసైనా, కాలు సడుగు ఏదో తప్పిందనుకు మంచంలో పెట్టి ఆడిస్తారు ట్రీట్మెంట్. నీకు అంత గతి పట్టక ముందే మర్యాదగా నీ కూతురికి ఎలా ప్రేమిస్తావు అలాగా నీ కోడలను ప్రేమించు. ఏంది, నీ కొడుకుని ఎలా ప్రేమిస్తావో అలాగే నీ అల్లుడిని కూడా ప్రేమించు. కాదని కాస్త బెసికిందా అక్కడ బెదురు దెబ్బలు పడుతూ ఉంటాయి. నిజం ఇది, జగమెరిగిన సత్యం అంటారు కదా, ఇది వాస్తవం. ఒకడు మొగుడు ఉంటాడు, మొండిగా అడ్డం తిరుగుతూ ఉంటాడు. మొండిగా అడ్డం తిరిగి భార్యని నానా రకాల యాతనలు పెడుతూ ఉంటారు. వాడి తప్పును కప్పిపెట్టుకోవడానికి భార్య మీద నింద మోపి ఆ పిల్లని రోడ్డు మీద కీడ్చి గందరగోళం చేసే అత్త, మామ, అలాగే భర్త లేకపోలేదు ప్రపంచంలో ఎంతోమంది. నువ్వు ఏం విత్తుతావో అదే పంట ఇంకోసాట కొయ్యాల్సి వస్తుంది నువ్వు ఖచ్చితంగా. ఇక్కడ కోడల విషయంలో ఏదైనా చేస్తే అక్కడ అల్లుడు మొదలు పెడతాడు వ్యవహారం. సరిపోతే 2 కాటాల్లో రాళ్ళు పెడితే కరెక్ట్గా సమతూకం వచ్చింది అనమాట. నీ కొడుకు తేడా పడ్డప్పుడు వాడిని గద్దించాలి లెక్క ప్రకారం, తల్లిగా తండ్రిగా. కోడల మీద రాయేస్తే సరే, కోడలు పొరపాటు జరిగింది,
నీ కూతురు గుట్ట అయితే కడుపులో పెట్టుకుంటావుగా, కోడలు గుట్ట అయితే ఎందుకని బజారు తిరిగి చెబుతావు? అంటే ఆ అమ్మాయి ఇంకొక ఇంటికి పిల్లనా? ఆడపిల్లని గుర్తులేదా నీకు? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ఆడపిల్లలు ఉంటారు. అబ్బబ్బబ్బ, నేను రాత్రి ఒక ఆడపిల్లని చూసా, పేర్లు చెప్పలే కానీ పాపం చేయటానికి ఏమి తపను. నిలువున నీ జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా కుటుంబాన్ని రోడ్డు మీద తెస్తుంది ఆ పిల్ల. ఆ రకంగా అయితే మాత్రం గతంలో చెప్పారు, తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని వస్తారు నువ్వు చేసే పనిని బట్టి. జరగబోయేది ఇదే. అంత ఘోరమైన కీడు పొంచుంది. ఎందుకో ఆడ గేటు కాడ నిలబడ్డాను, వాక్యం వింటా ఉన్నా. నాకు లేదుగా వాచ్నైట్ సర్వీస్ లేదు కాబట్టి కొంతమందికి డౌట్, వాచ్నైట్ సర్వీస్ డిసెంబర్ 31వ తారీఖున దేవుడు చేస్తానన్నాడు కదా, నీ జీవితంలో జరగలేదా అని చెప్పంటే, దేవుడు చెప్పింది అవతల వ్యక్తికి తెలుసు. ఎవరికి చెప్పారు ఆ సమాచారం అన్నది వాళ్ళకి తెలుసు. మనం ఎటు నుంచి చెడిపోతున్నాం, ఏవో తిరుగుతున్నాగా తిరుగు అని చెప్పి అనుకున్నారు. కొంతమంది నిందలు మోపే వ్యవహారం అన్నమాట, సరి చేసుకునే అవకాశం, సరి చేసుకోకుండా. సరే, అది అట్లా పక్కన పెడదాం సబ్జెక్టు. ఇప్పుడు వాగ్దానము 31వ తారీఖు డిసెంబర్ వాచ్నైట్ సర్వీస్ అని వచ్చింది కాబట్టి దీనికి వివరణ ఇచ్చి ముందుకు వెళ్తాను. నేను సేవలోకి వచ్చిన తర్వాత నాకు ఎదురైనటువంటి అనుభవాల్లో ఇది బాగా గాయపరిచినటువంటి అనుభవం. 2025వ సంవత్సరంలో ప్రభు చెప్పిన ప్రతి ఆశీర్వాదం నేను అనుభవించాను. ఆమేన్, హల్లెలూయా. అయితే డిసెంబర్ 31వ తారీఖున నీకు ఇచ్చిన మందిరంలో నువ్వు వాచ్నైట్ సర్వీస్ జరిగిస్తానని దేవుడు చెప్పాడన్నా, ప్రార్థన చేసాం, మేము కూడా విన్నాం, అది ఎందుకు జరగలేదన్న డౌట్ కొంతమందికి ఉండొచ్చు. దానికి వివరణ ఏంటంటే, నాకు ఎదురైనటువంటి అనుభవాల్లో నాతో దేవుడు మాట్లాడింది, నా ద్వారా అవతల వ్యక్తులకు తెలియపరిచింది, అవతల వ్యక్తులకు కూడా దేవుడు చూపించింది ఒకటే. ఆమేన్, హల్లెలూయా. ఏంటయ్యా ఒకటంటే, ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాలంటే ఇసుపాలెం ఉంది, అక్కడ ప్రతి గురువారము నాకు సంఘక్రమం జరుగుద్ది. ఇక్కడ ఈ కాలనీలో నేను గత సంవత్సరంలో ఒక కుటుంబాన్ని గాయపరిచాను అనుకుంటున్నా నాకు నేనుగా. ఎందుకంటే ఆ తల్లి ఆ కుటుంబంలో కృతజ్ఞత సెమీ క్రిస్మస్ పెట్టుకుంటున్నాం రండి పాష్ గారు. ఆ రోజే గురువారం సంఘక్రమం. నాకు ఆ సంఘక్రమాన్ని దాట వేసి ఇతరులు పిలిచినా, దైవజనులు పిలిచినా నేను పోను. ఇది అందరికీ తెలిసిందే. తెలియకపోతే ఇలా వివరణ ఇస్తున్నాను. ఒకవేళ బాధపడి ఉంటే క్షమించమని కూడా ఇలా శబ్దాంతరం ద్వారా అడుగుతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, దైవజనుడు వచ్చి ఆహారం తీసుకున్నా, ఇంట్లో అడుగు పెట్టినా, ప్రార్థన చేసిన ఆశీర్వాదం అని తలస్తారు చాలామంది. అయితే మీకు గతంలోనే చెప్పాను, నేను రాలేకపోయినా ఇంట్లో ఉండేనా ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను. నన్ను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరికి పోలేకపోయినప్పుడు ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. అయితే నా సంఘక్రమం నాకు దేవుడిచ్చిన బాధ్యతలు కాదని పక్కన పెట్టి దేవుని చేతులు తన్నులు తినంత వ్యవహారం నేను పెట్టుకోను కూడా. ప్రభు కృపను బట్టి నాకు అప్పచెప్పిన బాధ్యతలు మొట్టమొదటిగా నిర్వర్తించాలి. ఆ తర్వాత ఏదైనా, ఆ తర్వాత ఖాళీగా ఉంటే దైవజనులు పిలవని, నా బంధువులైనా సరే, మా నాన్న తోడబుట్టిన అంటే తాతయ్యోళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పిల్లల్లో నా తమ్ముళ్ళు పెళ్ళిళ్ళకు కూడా నేను పోవాలి. సంఘక్రమం అని పెళ్ళిళ్ళకు నేను పోవాలి. లెక్క ప్రకారం పెద్దోడిని నేనే. వాళ్ళ పెళ్ళిళ్ళు నేను కనపడాలి. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా సంఘక్రమాన్ని బట్టి పక్కన పెట్టేసి ముందు దేవుడు, తర్వాత వాడు. నేను లేకపోతే పెళ్లి కాదు అనుకోవటానికి లేదు. ఇప్పుడు నేనేం పెళ్లి చేయట్లేదుగా, పక్కన తోడబుట్టిన అంటే రక్త సంబంధిగా పోయి కనపడుతాను అంతవటికే. కానీ ఇక్కడ నేను చేయాల్సిన సంఘక్రమం దేవుని యొక్క మర్యాద,
అది క్రమంగా చక్కగా జరిగించాలి. అయితే సబ్జెక్ట్లోకి వస్తున్నాను. అలా గురువారం నాకు సంఘక్రమం ఉంది. అక్కడ ఒక తల్లి నాకు సేవకురాలు సహకరిస్తుంది. ఆమె పిల్లలకు దేవుడు చెప్పాడు, మన ఇంటికి వచ్చే దైవజనుడికి మన ఇంటి పైన మందిరం వేసి సేవ జరిగించాలని చెప్పని దేవుడు చెప్తున్నాడు అని చెప్పండి. అదే మాట పాష్ గారు కూడా చెప్పారు. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు సహకరించాలా సహకరించకూడదా చెప్పండి? వాళ్ళు ఎలా సహకరించారో తెలుసా నాకు? 2025 సంవత్సరంలో వాస్తవానికి నా డెత్ డే, ఆ డెత్ ఇయర్ చనిపోయిన సంవత్సరం లెక్క వస్తుంది నేను గనక ఉపవాసాలు ఉండకపోతే. అంత ఘోరమైన భయంకరమైన గాయాలు నా హృదయానికి అయ్యాయి. ఎవరెవరో మాటలు అన్నదానికంటే నా జీవితంలో చాలా విలువైన విషయాలు, చాలా విలువ అనుకున్న వ్యక్తులే దగ్గరుండి మరి అవి తీసేసి జీవితమే లేకుండా, భవిష్యత్తు లేకుండా, సేవ లేకుండా చేసినటువంటి సేవకులు ఉన్నారు. ఆ గాయాలని తలపోస్తే 2025 సంవత్సరమే నా ఆఖరు. కానీ దేవుడు ముందుగానే అన్ని విషయాలు తెలిస్తే నేను ముందుగా రాలిపోతానని రాలిపోకుండా నా చెవిన సమాచారం పడక మునిపే మార్చి 7వ తారీఖున ఉపవాసం ఉండు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట వరకు 2026 ఈస్టర్ పండుగ దాకా. ఆ ఈస్టర్ ఇంకొక 4 నెలలు రాబోతుంది అనుకోగానే మళ్ళీ దాన్ని పొడిగించాడు. 30 సంవత్సరాలకు నేను ఒక్కసారిగా ఉపవాసం ఉన్నాను. సరే ప్రభు, నా జీవితంలో ఏదో విలువైన కోల్పోయాను అన్న దానికంటే విలువైన దేవుని పని. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆ నిత్య నిబంధన నాకు చాలా విలువైంది. బహుమతి, సేవ ఇవన్నీ పక్కన పెడదాం, శాపం నుంచి బయటపడాలిగా. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, పైకి చెప్పింది బాగానే ఉంది, హృదయంలో లోబడకుండా నాకు ఎదురైన అనుభవాలు. మేము ఒకప్పుడు సేవకుడికి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళ వల్ల మా కుటుంబం నిలబడదు. ఓకే, నేను కాదంటలేదు. నా ఆత్మీయ తండ్రి లేకపోతే నేను కూడా ఎప్పుడో రాలిపోయాడు 2014-15 ఆ మధ్యలోనే. అలానే నేను ఆగానాడా, దేవుడు మాట్లాడి బయటికి రాను, వచ్చే పక్కన నిలబడి దేవుడు సేవలు కొనసాగుతుంది. ఆ తల్లి ఆ సేవకులకు సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ పక్కన ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇల్లు అది తీసుకొని అక్కడ సేవ మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను సేవ కొనసాగించాలా? ఇంకొకరు చెప్పారు, నేను సేవలోకి వచ్చిన 2వ సంవత్సరం వేరే ఒక అక్క ద్వారా చెప్పాను, ఫలానా వాళ్ళతో ఇలా మాట్లాడాక మరి ఇలా చెప్తా ఉన్నాడు దేవుడు అని. ఆల్రెడీ వాళ్ళకి అంతకుముందే చెప్పాడు. ఆ మందిరం అదంతా అట్టహాసంగా ఏర్పాటు చేయబడింది. తీరా అక్కడ ఆరాధన ప్రారంభించడానికి మాకు ఒక దైవజనుడు సహకరించాడు ఆర్థికంగా. ఆ దైవజనుడు బట్టి మా కుటుంబం నిలబడి. ఓకే, దేవుడు ఒక్కొక్కరు ఆ సంఘంలో నిలబెట్టి పోషిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక్కొక్కరు బయటికి తీసుకొచ్చి మహావృక్షంగా ఆ వ్యక్తిని చేసి, ఆ కుటుంబాన్ని చేసి, ఆ మహావృక్షం కింద అనేక కుటుంబాలు, అనేక వంశాలు, అనేక వ్యక్తులు ఆదరించబడేలాగా, పోషింపబడేలాగా, బలపడి ఎదిగి బలవంతులై ముందుకు వెళ్ళి సేవ చేసేలాగా కొంతమందిని బయటికి తెస్తాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే వ్యవసాయం తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమైంది. మిరప నారు సాలు నారు పెడతారు. అంటే వరుసగా విత్తనాలు జల్లుకుంటా పాదిలో గాడిలో పోసుకుంటూ వెళ్తారు. ఇంకొక తోట ఎలా ఉంటుందంటే, వేరే నర్సరీలో ఆ మొక్కలు పెంచి తీసుకొచ్చి అడుగున్నర మొక్క చొప్పున 2 మొక్కలు నాటుకుంటూ వెళ్తారు. 2 రకాల వ్యవసాయంలో మెట్ట పొలానికి సంబంధించిన వ్యవహారం జరుగుతున్నా. మాగాడిలో కూడా నారు ఒక చోట పోస్తారు, వరి నారు పీక్కొని వచ్చి మాగాడి దమ్ము చేసిన తర్వాత నీళ్లు తగుమైనంగా ఉంచి అరడుగు ఒక మొక్క, లేదంటే 9 అంగుళాలకు ఒక మొక్క, అంటే 30 అడుగని అడుగుకు ఒక మొక్క అలా పెడతారు. అలా ఎడం పెడతాం వల్ల దుప్పు బాగా గట్టి ధాన్యం దిగుబడి ఎక్కువ వస్తుందని. రైతుగా ఉన్నాం కాబట్టి మాకు అర్థమైంది.
కొంతమంది రైతు ఏముంది ఉపయోగం ఏముంది అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ విధేయతకు అప్పచెప్పేత వదిలేద్దాం, మనకెందుకు. సాలు నారు నాటినటువంటి మెట్ట ఆ మిరప నారులో ఆ పంటలో దిగుబడి తక్కువ వస్తుంది. అదే అక్కడ నుంచి కొన్ని మొక్కలు సాల్లో ఉన్నట్టు కొన్ని మొక్కలు అవి తీసి అడుగు మొక్క పక్కన పెడతారు. తీసి ఆ మధ్యలో ఉన్న మొక్కలన్నీ తీసేస్తారు, ఖాళీ చేస్తారు. ఎందుకో తెలుసా? ఎడంగా ఉంటేనే, ఒంటరిగా ఉంటేనే ఆ మొక్క కొమ్మలేసి బాగా గుబురు కట్టి పూత పట్టి కాయలు కాసి పిల్ల కొమ్మలు పెద్ద పెద్ద చెట్టు అయిపోతుంది. పత్తిని కూడా చూడండి, 2 అడుగులకు ఒక మొక్క పెడతారు, లేదా 1.5 అడుగుల కంటే మరి చిక్కగా అయిద్దని చెప్పని ఆ పంట ఆ ఇత్తనానికి సంబంధించిన రీతిగా 2 అడుగులకు ఒక మొక్క పెడతారు. ఎందుకు వెళ్తున్నట్టు? నిన్ను అక్కడి నుంచి బయటికి రమ్మన్నప్పుడు, నీవు పలానా దైవజనుడికి ఇలా సహకరించమన్నప్పుడు, దేవుడు గొప్పగా ఆశీర్వదించాలనుకుంటేనే అలా సహకరించమని చెప్పేది, బయటికి రమ్మనేది. పిచ్చోడే కాదు, తెలివి తక్కువడే కాదు, నీకంటే సంగతులు బాగా తెలుసు. ఇలా ప్రభు చెప్పిన హృదయంలో లోబడ్డుట ఆయన ముందు కనబడి ప్రార్థనా పూర్వకంగా అన్ని రెడీగా ఉంటారు. కానీ ప్రభు చెప్పిన ఈ మాటకు మాత్రం లోబడకుండా వాళ్ళు అనుకున్న దైవజనుడికి అలా సహకరించడాన్ని బట్టే డిసెంబర్ 31వ తారీఖు వాచ్మెన్ సర్వీస్ అనేది జరగదు. ఇది వాస్తవం. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, ఎన్నో అనుభవాలు 2025వ సంవత్సరంలో నేను ఎదుర్కొన్నాను. అయినంత మాత్రాన ప్రభు ఏదో చేయలేనంత మాత్రాన నా ఆశీర్వాదం ఎవడు కొల్లగొట్టల, ఎవడు దోచుకొని పోలేదు. నా దగ్గరే ఉంది, నా ప్రభు కృపలో భద్రంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. నీకు అవసరమైన అన్ని ముందుగానే సిద్ధపరిచి ఆ తర్వాత నిన్ను చేసుకున్నాడు దేవుడు. భవిష్యత్తులో నీకు ఇస్తానన్న విషయాల్లో కూడా నీకు అవసరమైనటువంటి అన్ని రెడీగానే ఉన్నాయి. అయితే ఆ కాలంలో నీకు ప్రయాణం చేయాలి. భూమి మీద ఉన్న సగటు మానవుడికి, అది ఏ దేవి దేవతలు దేవుని కొలవని వాళ్ళు ఏదన్నా కానీ, క్రీస్తు రక్తంలో ఉండని సగటు మానవుడికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఏటీఎం కార్డు లాగా ఉండాలి దేవుడు. అట్లా పోగానే ఏటీఎం కార్డు పెట్టేసి 4 పిన్ నంబర్లు కొట్టంగానే సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంట్ అని అడుగుద్ది. సేవింగ్ అనగానే క్రెడిటా లేదంటే బ్యాంకింగ్ ఏదే బ్యాలెన్స్ ఎంక్వైరీ అని అంటుంది. అది పలానా నాకు ఇంత డబ్బులు కావాలంటే దాంట్లో లేకుండా కొడిచి ఎంత ఉపయోగం. ఇదో కోణం. సగటు దేవుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనిషికి అట్లా అడగంగానే ఇట్లా రావాలి. ఎట్లా సాధ్యపడుతుంది? ప్రభు నీకు విలువైనవి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. విలువైనవే నీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా విలువైన సేవ జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మనకున్న మిడిమిడి జ్ఞానంతో మన చేతులారా తొందరపాటు నిర్ణయాన్ని బట్టి తొందరగా ఆయాసం, తొందరలో పుట్టేది ఏంటంటే ఆయాసం. ఎందుకు ఆయాసం వచ్చుద్ది? నువ్వు అనుకున్న సమయంలో నువ్వు అనుకున్న రీతిగా దేవుడు పని చేయాల, దేవుడు ప్రార్థన వినల, దేవుడు ఇవ్వలేదు నీకు ఆశీర్వాదం, నువ్వు పొందుకోలేకపోయావు. బడాయి మాటలు మాట్లాడుతాం మనం పక్కన వాళ్ళ దగ్గర. నా ప్రార్థన వింటే అది ఇదని ఆ మంపు కూడా తీర్చుతాడు దేవుడు, ప్రార్థన ఆలకించకుండా. నీవేదైనా అతిశయించాలనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి అతిశయించు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పక్కన పెట్టి నువ్వు లూసిఫర్ ముత్తాతవు కామాక. అపవాదిగాడు కూడా వాక్కైన దేవుడు బయటికి రాగానే ఇతనే నా జనదైక కుమారుడు, ఇతనే అని చెప్పని ఇతని మాట వినండి అనగానే తేజో నక్షత్రంగా అప్పటి వరకు పిలువబడుతున్నటువంటి అపవాది ఇంకా అపవాదిగా, దుర్మార్గుడిగా, దొంగగా, దోచుకునేవాడిగా, నరహంతుకుడుగా వాడు మారలేదు. ఇంకా నిత్య చీకటితో స్నేహం చేయలేదు వాడు. ఇంకా
అంతకుముందు జరిగిన సంభాషణ ఇది. యేసు ప్రభు వారికను తండ్రి అయిన దేవునికి ఈ తేజో నక్షత్రం అని పిలువబడుతున్నటువంటి అపవాది, మనం అనుకుంటున్నాం ఇప్పుడు, ఒకప్పుడు వాడు ఆ తేజో నక్షత్రం, వాడి పేరు అదే ఉంది యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం అనుకుంటా. అక్కడ 14వ అధ్యాయం 28వ అధ్యాయం అక్కడ రాసి ఉంటుంది, తేజో నక్షత్రమా అసలు నువ్వేంది ఇంత ఇదిగా పడ్డావు, కింద పడ్డావేందని చెప్పని అడుగుతారు పక్కన. 14వ అధ్యాయం 11 నుంచి 18 వచనాల భాగము చూస్తే, తేజో నక్షత్రం మహోన్నతుని సింహాసనానికి సమానం. మహోన్నతుడు అంటే ఎవరు? యేసు ప్రభు. సర్వోన్నతుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరు సమీపించరాని తేజస్సులోకి యేసు ప్రభు ఒక్కడే వెళ్ళటం రావటం వీడు గమనిస్తూ ఉన్నాడు. తేజో నక్షత్రం అనేవాడు గమనించి 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 తండ్రి అయిన దేవుని అడిగాడు, ఆయనకి నాకేంది వ్యత్యాసం, నేను రాలేకపోతున్నాను, అతను వస్తున్నాడు, అతని మాట మేము వినాలంటున్నాం, అతను మేము ఒకప్పుడు చూడలేదు, అతను ఎప్పుడు వచ్చాడు, ఎలా ఉన్నాడు, నీ కొడుకు అంటున్నావు, ఏంటి సంగతి అంటున్నాడు వాడు. ఒరయ్యా నీకంటే ముందే ఉన్నాడు అతను, నా నోటి మాట అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా నా నోటి మాట, ఆ నోటి మాటకే పేరుంది వాక్యమైన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యమున, ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా అయ్యే మాటలు ఉంటాయి. కృపా సత్య సంపూర్ణుడే శరీరం దాల్చినవాడు, వాక్యమే శరీరమై వచ్చి మన మధ్య సంచరించాడు, చీకటి దాన్ని గమనించలేకపోయిందన్న మాటలు ఉన్నాయి అక్కడ. యేసు ప్రభు వారికి ఆ సింహాసనం అంత ఆ హోదా ఇవ్వటం వీడికి నచ్చలా. ఇక గర్వం గూడుకు పట్టుకుపోయింది, ఆయాసం మొదలైంది. ఎట్లయినా సరే తండ్రి అయిన దేవుని మీద తిరుగుబాటు మొదలు పెట్టాలని ఎట్లా 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 ఎత్తుక్కున్నాడు, నిత్య చీకటికి దొరికాడు. అట్లా అట్లా చివరికి త్రోసివేయబడి మధ్యాకాశానికి లూసిఫర్గా, అపవాదిగా, అపోల్లో అని కూడా ఉంది ఈ పేరు. అపోల్లో అని ఇంకొకడు సువార్త పుస్తకాలు పత్రికల్లో ఒక వ్యక్తి ఉంటాడు, అతను కాదు, ప్రకటన గ్రంథంలో కనపడుతుంది అపోల్లో అని చెప్పాలి. అబద్ధికుడు, నరహంతుడు, దుర్మార్గుడు వీడు. బాగా గమనించండి, దేవుని పిల్లలను పాడు చేయడానికి వీడి పని అంతా ఏంటంటే దేవుని పిల్లల్ని పాడు చేయటమే, దేవుని పిల్లల్ని పాడు చేయటమే. దేవుడేమో తన పిల్లలను ఆశీర్వదించాలని ప్రత్యేకంగా తన వాక్కు చేత సమస్తాన్ని సిద్ధపరిచి తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేసుకొని సిద్ధపరిచి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వాలని ప్రభు తలంచి ఆ ఆశీర్వాదం కూడా ఆనాడు ఆదిమ దంపతులైన ఆదాము అవ్వలకు ఇచ్చాడు. ఈనాడు ఈ 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖున ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట కూడా క్రీస్తు రక్తంలో ఈరోజే అడుగు పెట్టానయ్యా, నేను నా పేరు జీవ గ్రంథంలో రాసుకున్నాను, జన్మత కర్మత పాపాల నుంచి విముక్తి పొంది ఆయన కుమార్తెగాను కుమారుడిగా నేను బ్రతకటానికి ఆయన కౌగిట్లోకి వచ్చేసాను నేను అంటున్నావా? నేను బాప్తిసం పొంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను పరిచారకులను ఇలా సంఘ పెద్దలు ఇలా సేవకులు ఇలా అంటున్నావా? అయితే నీతో మాట్లాడుతున్న మాట దేవుడు తాను సంకల్పించిన రీతిగా ప్రతి ఘట్టములో ఆయా సమయంలో నీకు నిర్ణయించిన ప్రతి ఆశీర్వాదం నీకు నిర్ణయమై ఉన్నది. అయితే నువ్వు ఆ దిశగా అడుగులు వేయటానికి మనసు నిలపకుండా నీ స్వచిత్తం మీద ఆధారపడి నీవు అనుకున్నదే దేవుడు చేయాలని మొండి పట్టుదలతో అడుగులు వేస్తూ ప్రయాణం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, విజ్ఞాపనని సేవని ఇలా పరిచర్యని చేస్తావు, ముందుకు వెళుతున్నావు, బాగుంది. అయితే ఒక విషయం చెప్పనా, దైవ చిత్తానికి వేరైనటువంటి ఆ మొండి ప్రార్థన ప్రభు పొరపాటును కూడా వినడు. కొంతకాలం చూస్తాడు, నీవు ఇంకా ఆధ్యాత్మిక పసితనంలో ఉంటేనేమో క్షమిస్తాడు, ఓర్చుకుంటాడు. నీకు అన్నీ తెలిసి కూడా అలా అడ్డం తిరిగి మరి ప్రార్థన చేస్తా అంటే ముట్టికాయలు పడతాయి. ఏ రూపేణ అంటే ముందు రోగం రూపేణ ముట్టికాయలు పడతాయి, ఆ తర్వాత కొన్ని ఆర్థిక నష్టాలు, అవమానాలు, నిందల రూపేణ ముట్టికాయలు పడతాయి. ఇక టోటల్గా ఇంకా నీ పిచ్చి పిక్కు స్థాయికి ముదిరిపోయి ఉంటే
ఎవరో ఒకళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేసి అప్పుడు నీ మొండితనం దించుతురు. ఖచ్చితంగా దైవ చిత్తానికి వేరుగా నువ్వు ఎన్ని అడుగులు వేసినది నీకు ప్రమాదమే. అలా ఒకప్పుడు ఈ బ్రతుకులు, నేను ఇప్పుడు ఈరోజు సేవకుడు కొన్నంటే నా కలలో ఊహలు అందనటువంటి, నేను ఊహించినటువంటి స్థాయిలో ఇక్కడ నేను నిలబడి దేవుని పక్షంగా నిలబడి సేవ చేస్తున్నాను, ఆయన పనిలో ఉన్నా. వాస్తవానికి మాది శపితమైన కుటుంబం. దైవజనులను తిట్టి దేవుని సేవ జరగకుండా వ్యతిరేకంగా నిలబడ్డటువంటి కుటుంబం మాది. మా వంశం అంతా వ్యతిరేకము, దేవుని పనికి, దైవజనుడికి వ్యతిరేకంగా లేచినటువంటి కుటుంబం మాది. ఆ కుటుంబం అలా పతనం కాక మునిపే ఇక కొన్నాళ్ళు జరగబోతుంది ఆ పతనం అనుకున్నప్పుడు నా తల్లికి కలలో చూపిస్తా ఉన్నాడు దేవుడు. ముళ్ళ కంచెల్లో చేతికి అందనంత లోతుగా బైబిల్ పడిపోయింది. అది చూపించిన వారం తర్వాతనే మా తాతయ్య దైవజనుడిని తిడతాం, ఎవడు రాయడకు వచ్చి సేవ చేసేది, సేవ ఇంకేమన్నా అని చెప్పాను. ఆయన అడ్డం తిరగటం, కట్ చేస్తే దైవజనుడికి వ్యతిరేకంగా తిరిగి దేవుని పని జరగకుండా అడ్డంగా నిలబడ్డప్పుడు మా ఇంటిలోకి మొట్టమొదటి వచ్చింది ఏంటో తెలుసా? సమాధానం లేదు, గొడవలే. రెండవది తాగుడు, మూడవది అక్రమ సంబంధాల వ్యభిచారం, నాలుగవది రక్షణ పొంది కూడా విచ్చలవిడిగా బ్రతకటం, ఐదవది పంటలో నష్టం మొదలైంది, పాడి పశువులు రోగాలను పడ్డాయి, ఎనిమిదవది మా దేహాలకు కూడా రోగాలు మొదలైంది. దేవుని పనికి సహకరిస్తున్నప్పుడు పట్టుకుంటే అంత బంగారమే, వాడి రొట్టె విరిగి నేతిలో పడ్డదురా అని చెప్పి అంటారు కదా, అట్లా ఉంది మా పరిస్థితి దేవుని పనికి సహకరిస్తున్నంతసేపు. అబ్రహాం సుధాకర్ భాష గారు ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్, ఆ దైవజనుడు నాకు పేరు పెట్టింది, మా ముత్తాత పేరు. ఏమనుకుంటున్నారంటే ఇదంటే ఫలానా పేరు, ఇదంటే సరే అని చెప్పి పేరు పెట్టాడు. మా నాన్న తోడ పుట్టిన వారి కడుపును పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు పెట్టాడు. ఆ సేవ పరిచయం జరుగుతున్నప్పుడే నన్ను పిలిచి మరి పాట పాడించాడు, నీ స్వరము వినిపించు ప్రభు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆ రోజు ఎందుకు పాడించారో తెలియదు, కానీ ఈరోజు నిద్ర లేవగానే ప్రార్థన చేసి ప్రభు కోసం కనిపెడితే ప్రతిరోజు వచ్చి ఆయన మాట్లాడి వెళ్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఎక్కడ ఎలాంటి ప్రమాదంలో ఉన్నా, ఎవరు ఎలాంటి ప్రమాదాన్ని నా విషయమైన కుటుంబీకుల విషయమైన ఎంచునా, వాళ్ళ ఆలోచనలో రాకముందే ఒక వారం ముందే నాకు ఆ సమాచారం తెలిసే ఉండదు. ఆ సంగతి వాళ్ళకు తెలియదు. కొంతమందిని నేను రమ్మని ప్రార్థన చేస్తాను. ప్రమాదం జరగకముందే ఆ ప్రార్థన చేయడానికి రమ్మనేది, తీరా నష్టమైన తర్వాత ఇప్పుడు నెచ్చి నోరు పోచుకుంటే ఉపయోగం. నాకు ఇవన్నీ తెలుస్తాయి కొన్ని, కానీ ప్రభు నన్ను ఆతృతగా ముందుకు వెళ్ళనీడు. ఎందుకంటే గతంలో చెప్పాడు, నువ్వు ఈ రకంగా ప్రార్థన చేస్తే ఎవడు నరకానికి పోడు, శిక్షించడం అనేది కుదరదురా అని చెప్పని ఆయన అని నాకంటే ఇంకా బాగా ప్రేమలో కదులుతా ముందుకు వెళుతున్నావు. నువ్వు నచ్చావు, కానీ ఆ ప్రార్థన కొంచెం అభ్యంతరమైన నన్ను కావాలని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయకుండా మెచ్చగా, ఏది రోగం వచ్చినప్పుడు కనుక నాకేం ఒంట్లో బాగోలేదు అట్లా మెత్తగా పండుకున్న రోజులు ఉన్నాయి. నువ్వు ఈ రకంగా ప్రార్థన చేసి ఎవడు నరకానికి పోయేది ఉండదు, ఏంది నేను శిక్షించేది ఉండదు. కాబట్టి కొద్దిగా అట్ట సైలెంట్గా ఉండని ఓపిక వచ్చి ఓరుకోనగా ప్రార్థన చేస్తాను కూర్చుంటే, వాళ్ళని కాపాడు బాబా, ఈయన రక్షించు ప్రభు, వాళ్ళని క్షమించు ప్రభు అని. ఆ ప్రార్థనలు కొన్ని అభ్యంతరాలు వచ్చి అని చెప్పి నా ప్రార్థన బట్టి ఆయన ఆగిపోవాల్సి అవుతుందని చెప్పి నన్ను సప్పగా పండుకోబెడతారు. అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి నాకు నా జీవితంలో. బాగా గమనించండి, ఎన్ని రకాలు వచ్చాయి తెగుళ్ళు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 14 నుంచి చూడండి.
చివరి వచనం దాకా దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళందరి మీదకి వచ్చే కీడులేదు. ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చూడండి, అన్ని ఆశీర్వాదాలే. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము చాలా మంది మనం చేసే పని ఏంటో తెలుసా? ఎక్కువగా ధనము 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 ధనమని పరిగెత్తుతూ ఉంటాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అట్టుకుంటూ ఉందా ఒక మాట, 5వ వచనంలో చూడండి. అక్కడ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చాలా మంది ధనము ధనమని పరిగెత్తుతూ ఉంటారు. ఆ ధనము ధనం అన్న విషయంలో అక్కడ రాసి ఉంటుంది. ఏ రాసి ఉంది అక్కడ? చివరిలో చూడండి, 5వ వచనం చివరిలో, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామచురతను, దురాశయను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే విగ్రహం, ధనం అనేది ఒక విగ్రహం లాగా ఉంది, దాన్ని చంపేయండి అంటున్నాడు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడి ప్రార్థన చేస్తే ఏమొస్తుందండి? విజ్ఞాపన చేస్తే ఏమొస్తుందండి? సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. ఎంత సంపాదిస్తావు? కట్టుకోవడానికి కాస్తంత బట్ట, తినడానికి కాస్త కూడు, నీ అనుదిన అవసరాలకు కావాల్సిన ధనం ఉంటే చాలదా? అతిగా ఉందనుకో ఆస్తుల కోసం ఉందనుకుంటారు. నాకు తెలిసి ఒక కుటుంబం ఉంది, భర్త చేత ఏంటి ఆస్తి పేపర్ల మీద రిజిస్ట్రేషన్ అంటారు కదా, నా పేరు మీద నా పేరు మీద అలా రాసిన అమ్మని చంపేయడానికి పిల్లలతో సహా మంచి స్కెచ్తో. మొన్న మధ్య ఒక న్యూస్ చూశాను, తల్లి బంగారం కోసం అన్నదమ్ములే కొట్టుకున్నారు. మొన్న మధ్య ఒక న్యూస్ చూశాను, ప్రేమించిందంట అమ్మాయి, కన్న తండ్రి రోకల బండతో ఆ తిక్కలు కాకపోతే కొడిచే కోటని మొండిగా అడ్డం తిరిగితే అంతే తల మీద పడ్డది, ఒకటే దెబ్బ, అంతే అరుగు మీద పడ్డది. పడ్డదాన్ని అంతే రోకల బండతో 4-5 దెబ్బలు వేసి అంతే ఇది ఇచ్చి పక్కన వేసి చచ్చింది. ఎందుకు కూడా ఇంకా ఎన్నో మూర్ఖపు, ఇప్పుడు ఆస్తి పెరగటం వల్ల సమస్యే కానీ తల్లి బంగారం కోసం అన్నదమ్ములు కొట్టుకోవాలా? 6 అడుగు స్థలం అండి, ఎంత మీ బొట్టన వేలును చిటికిన వేలు చాపండాలా, దాన్ని జాన అంటారు. ఆ జాన స్థలం కాడే అన్నదమ్ములు ఇద్దరు ఒకళ్ళ మీద రెట్టించుకొని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు విషం పెట్టుకొని చంపుకున్నారు. ఒకళ్ళు తెలియకుండా, నా తమ్ముడికి ఇదంటే ఇష్టం, ఈ ఆహారం అంటే, నా అన్నకి ఈ ఆహారం అంటే ఇష్టమని ఒకళ్ళు ప్రియుడి మీద మోజుతో భర్తను ముక్కలు ముక్కలుగా చంపిన భార్య ప్రియుడు లేకపోలేదు, ఆస్తి కోసమే. ప్రియురాల మీద ఉన్న మోజుతో భార్య అడ్డమని చెప్పని భార్య పిల్లలను చంపినటువంటి భర్త ప్రియురాలు లేకపోలేదు. ఈ మరణాలు ఎందుకు అవుతాయి తెలుసా? ఆస్తి కోసమే. నువ్వు విచ్చలవిడిగా ఆస్తి సంపాదించి ఉపయోగం నీ ప్రాణానికి గండం పెట్టుకోవడం తప్ప, విస్తారమైన బంగారం ఉండటం వల్ల, డబ్బు ఉండటం వల్ల, ఆస్తి చరాస్తులు స్థిరాస్తులు ఉండటం వల్ల నీ ప్రాణానికే గండం పెట్టుకుంటున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరంలో మొదటి రోజున నీతో దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం నీ కోసం అంతే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం సంపాదించడానికి నువ్వు ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి ధనమైన, బంగారమైన, వజ్రాలైన, ఆస్తులు, చర అంటే కదిలేవి, స్థిర అంటే ఈ ఇళ్ళు కానీ, పొలం కానీ, ఖాళీ స్థలాలు కానీ. నువ్వు ఎన్ని సంపాదించినా వాడు దుమ్ము అనుకుని ఒకళ్ళొకళ్ళ అనుభవించకుండా కొట్టుకొని రావటము, ప్రసంగి గ్రంథంలో చెప్పబడినట్లుగా ఒకడు ప్రయాసపడి పోగు చేసి వాడు కడుపును పుట్టినవాడికి అప్పగించడం, వాడు కష్టం విలువ ఎరగని వాడై తాగటానికో తినటానికో విచ్చలవిడిగా బ్రతకటానికి దాన్ని ఖర్చు పెడితే ఈ కష్టపడి పోగు చేసిన వాడిని ప్రయాసంత వ్యర్థమే కదా అని ప్రసంగి గ్రంథంలో రాస్తుంది. ఇప్పుడు చెప్పు, పరలోకంలో నీ కోసం ధనాన్ని సంపాదించుకుంటావా? అబ్రహాం వలె భావితరాలకు భక్తిని, దేవుని ఆశీర్వాదాన్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి భౌతికమైన ఆశీర్వాదాన్ని
నీవు సంపాదించుకోవటమే కాదు, స్వతంత్రించుకోవటమే కాదు, నీ భావి తరాలకు కూడా అది పంచి వెళ్ళాలని ఆశపడతావా? అవి ఎప్పుడు చూడబోయారు భాష గారు? ఇప్పుడు అంటే ఇప్పుడు కావాల్సిన వస్త్రాలు, అసలు ఒక్కొక్కళ్ళ హంగులు, ఆర్భాటాలు. ఈరోజు చాలా మంది వాటి మీదే మనసు నిలుపుతా ఉన్నారు. నేను చెప్పనా, నీవు నీ చుట్టూ ఉన్న మిశ్రిత జనం అనే వారి మీద దృష్టి పెట్టి వారి వింత పోకడలను గమనిస్తూ వారికి ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు అనుకుందాం, నీకు అర్థం కావడానికి చెబుతున్న ఈ మాట. ఆ అష్టైశ్వర్యాలను చూసి మా బ్రతుకులు ఎందుకు ఎట్ట తెల్లారుతున్నాయి, వాళ్ళు చూడు ఎంత పచ్చగా ఉన్నారని. ఇదే డౌట్ ఓ భక్తుడికి కూడా వచ్చింది బైబిల్లో ఓ భక్తుడికి కూడా వచ్చింది. డౌట్ వచ్చి ఆయన అంటాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా, మితిలేని ఆశ కలిగి నీవు చెప్పకయే మమ్మల్ని ఫలానా వాళ్ళకి ఎంత అని అమ్మేశావు కదూ, మా బ్రతుకులు ఎందుకనయ్యా ఇలా అయింది? నీవే మాకు తోడై ఉంటే మా పరిస్థితులు ఇలా ఎందుకు అవుతాయ్యా? నీవే మాకు తోడై ఉంటే ఈ నష్టాలేంటి, ఈ సమస్యలేంటి, ఈ వేదన ఏంటి, ఈ భర్త మారడు, ఈ భార్య మారదు, ఈ పిల్లలు మారరు, కుటుంబం ఒక దరికి రావట్లేదు, ఎక్కడ అడుగు పెట్టినా నష్టమే నష్టమే నష్టమే. ఆ లోకం చూడు, వాళ్ళ పోకడ చూడు ఎంత బాగుందో. అసలు వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది మేము దేవుడిని నమ్మే ఉపయోగం ఏముంది. కొంతమంది సాక్ష్యం ఇస్తారు, మేము బాప్తిసం పొందాం, ఆ యేసు ప్రభు వారిని నమ్మటం వల్ల మాకు అన్నీ నష్టాలే అని. అది నీ అజ్ఞాన స్థితి. ఆ స్థితిని బట్టి నువ్వు చెబుతున్న మాట. ప్రభు ఏమన్నాడు? మీకు ఏది అక్కరగా ఉందో అది అడగండి, నేను ఇస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడునని రాసింది బైబిల్లో. అడగటం అంటే ఏంది? ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉందండి, నాకు అనారోగ్యంగా ఉంది, 7 నుంచి అక్కడికి 4 అడుగులు వేయలేని పరిస్థితి, నేను మంచంలోనే ఉన్నాను అనుకుందాం. భార్యనో లేదా పిల్లలను, ఇంట్లో ఉన్న వాళ్ళను ఒకరు నన్ను దాకా దేశపోండి అని అడిగితే వాడు దేశపోతారా? నేను అట్నే బిర్రుగా బిగుసుకొని ఆడే కూర్చున్నాను అనుకో, 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు. తేడా పడి ఆడుంటా అండి చెప్పాలా? నీ అవసరం, నేను అదే చెప్తాను. దైవజనుడు పిలిచి ప్రార్థన చేయించుకుంటారు, దైవజనుడు సమస్య ఇదని చెబుతారు, బాగుంది. దైవజనుడు ప్రార్థన చేసే ఆ డెప్త్ కంటే అవసరంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్న నీ హృదయంలో ఉన్నటువంటి ఆ డెప్త్, ఆ వేదన, ఆ తీవ్రత, ఆ అవసరం యొక్క ఆ పట్టుదల నీకు మాత్రమే, నీ హృదయానికి, నీ మనస్సుకు, నీ తలంపులో ఆలోచనలకు మాత్రమే అందుతుంది. అది దైవజనుడికి అందదు, ఇంకే వ్యక్తికి చెప్పినా అందదు. ఒకవేళ సంఘములో సహవాసంగా ఉన్న దాన్ని బట్టి, అమ్మ అయ్యా మా అవసరం ఇది, ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారైతే, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవాళ్ళైతే నీ యొక్క అవసరాన్ని బట్టి అంతే తీవ్రంగా ప్రార్థన చేయగలుగుతారు. నాకుంది అనుభవం కాబట్టి చెబుతున్నా. మిగతా వాళ్ళు చెప్పిన క్యాజువల్గా, ప్రభా ఫలానా అమ్మ గర్భఫలం కోసం అడిగింది, దయతో యేసు నామములో సమస్యలు ఏమన్నా పరిష్కరించబడి భార్యాభర్తలను సరిచేసి వారు శారీరక ధర్మం నెరవేర్చుకుంటున్నప్పుడు నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఇవి ప్రభువా యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఎట్నే ఉంటుంది ప్రార్థన. వేదన అనుభవిస్తుంది ఎవరు? నిందలు అవమానాలు అనుభవిస్తుంది ఎవరు? నువ్వు కాదు. హన్నా ఏం చేసింది? మూలుగులతో ఊగుతా అని మూలుగుతా కన్నీరు విడిచి మోకాళ్ళ మీద ఉండి ఊగుతుంటే ఏలి అంటున్నాడు, అమ్మాయి తాగొచ్చిపోయింది, ఊగుతున్నవి ఏందమ్మా అంటే, ఏలిన వాడ నేను తాగుబోతును కాదు,
పొచ్చు కూడా గొంకలేదు, ద్రాక్షారసం చేత నేను మచ్చురాలను కాలేదు, నా నింద అవమానం వేదన ఇలాగుంది, నాకు పిల్లలు లేరు, మా ఆయన ఇంకొక కాపురం పెట్టిండు, దానికి పిల్లలు కలిగారు, అది అవమానం చేయటం మొదలు పెట్టింది, నా పరిస్థితి ఇలా ఉందయ్యా, అందుకే నేను దేవుని ఎదుట నా గోడంతా వెళ్ళబోస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రార్థన ఏలీ చేశాడా, హన్నా చేసిందా చెప్పండి? సమస్య నీది. ప్రభు అడుగుతున్నాడు, నిన్ను ప్రార్థన చేయమని. ప్రార్థన ఎందుకు రాదు నీకు? బూతులు రాట్లా? ఎవరిని పడిచోండి ఇచ్చలు విడిగా తిడతాను, బూతులు రాట్లా? మరి ఎత్తున్నప్పుడు ప్రార్థన ఎందుకు రాదు? నీ అవసరం తెలిసినప్పుడు, అక్క అమ్మ ఇది నా అవసరం అని దైవజనుడికి చెబుతున్నప్పుడు మాటలు రాట్లా? ఆ మాటలే వేస్తున్నావు, అడుగుతున్నావు తండ్రి అని అడుగు. ఈ కనబడే విచిత్రం ఏంటంటే, నా కళ్ళతో చూసిన విచిత్రం, మాంత్రికుడి దగ్గర పోయి 10,000, 20,000, 30,000, లక్షని తగలబెడతారు. వాడి దగ్గరకు పోయి ఆ పని జరగలేదనుకో, వాడిని ఏం ప్రశ్నించరు. ఎందుకంటే అండ్ నోరు జారి మాట అన్నా ఇక అంతే, వరుస పెడుతారు శాతపళ్ళు. ఆ భయంతో వాడిని ఏమనరు. అదే పాస్టర్ దగ్గరకు వచ్చి పొరపాటున మందిరానికి ఇంత ఎత్తను అని, ఇంత ఇచ్చివని చెప్పని మొదలు పెట్టారా, ఇక ఉంటుంది వాడికి. ఏ దైవజనుడైనా సరే, అమ్మమ్మమ్మమ్మ వాడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు, 20-60లో లేదా 20-40లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి డౌన్ చేస్తారు, దుమ్మెత్తి పోసి దుష్ప్రచారం చేస్తారు. ఎందుకంటే పాస్టర్ సహనంతో ఓర్చుకొని తీతు పత్రికలో అనుకుంటుంది ఆ మాట, సాత్వికంతోనే ఖండిస్తూ శిక్షిస్తూ ముందుకెళ్ళండి. ఆ మాట ప్రకారం ఉంటుంది. దైవజనుడు ఉంటాడు, పైన ఉన్న పెద్ద ఆయన ఉండడు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మాంత్రికుడు కాదు నీ ఎదుగుతున్న దైవజనుడు, వాడికైతే 1,000 రూపాయలు తగలబెడతావు. అసలు ఆ రూపాయి ఖర్చు లేకుండా మోకాళ్ళేసి అడుగు తల్లా అని చెబుతూ నువ్వు ఎందుకు మోకాళ్ళేసి ప్రార్థన చేయ్యా, ఆ రూపాయి ఖర్చు ఉండదు, నీ పిల్లలకు ఉపయోగపడితే వాడికి పెట్టి ఆ 10,000, 20,000, 30,000, 40,000, లక్ష పెడతావేమో, అవి బ్యాంకులో డిపాజిట్ చేయి. నీ పిల్లల పేరు మీద 5 సంవత్సరాలకు దాన్ని రెన్యువల్కి కింద పడి, ఇప్పుడు లక్ష అయితే 5 సంవత్సరాల తర్వాత ఎన్ని లక్షలు అవుతాయి? ఏం చేయ, వాడి దగ్గర పోవాల్సిందే, చెవులు పిండాల, ముక్కులు పిండాల, నెత్తులు వచ్చేటట్టు వాడు చేయాల. అవసరం అయితే వశీకరణ ద్వారా ఆడవాళ్ళను వాడు లోపరుచుకొని పాడు చేస్తాడు కూడా, అయినా ఇష్టమే. మోకాళ్ళేసి పొరపాటును కూడా మేము అడగం. ఎంత చండాలమైపోతున్నాయి జీవితాలు గమనించండి. మొన్న ఈ మధ్య పసిదాని గురించి దేవుడు చెప్తా ఉంటే విన్నాను. పసిపిల్ల అండి, వాడికైనా సిగ్గు శరం ఉండవద్దు. వశీకరణ పసిపిల్ల మీద గుడ్డలన్నీ ఓడదీసి మాంత్రికుడి దగ్గర పడుకోవటం రాంగాల్ని కాపని పసిబిడ్డ చేతులారు తీసుకుపోయి ఆ దురాత్మలకు అప్పచెబుతున్నారు. కానీ బ్రతుకులను దేవుని హస్తాలకు వారి జీవితాలను అప్పచెప్పుకోవాలంటే బహు కష్టమైపోతుంది. ఎందుకంటే పచ్చకామరలేనోడికి అంతకంటే ఘోరంగా ఉంటాయి పచ్చాలు. మరి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డవాడికి, వాడు ఇష్టం వచ్చిన బ్రతకాలని, ఆమెకి ఇష్టం వచ్చిన బ్రతకాలని ఆశపడుతున్న వ్యక్తికి రక్షణలో కనపడేటువంటి షరతులు, అడ్డులు, ఆజ్ఞలు, కట్టడలు, వాక్యము, ప్రార్థన, దేవుని యొక్క సన్నిధి క్రమము అంతా ఎట్టుండదంటే, కాకరకాయలని నాకు బాగా ఇష్టం, కావాలని ఇష్టంగా తింటా చేదుని. అంతకంటే నుసిపండు అనేది ఉంది బైబుల్, నుసిపండు అంత కటిక చేదని, అంతకంటే ఘోరంగా ఉంది ఇప్పుడు వాళ్ళకు ఆ పరిస్థితులు. క్రమశిక్షణ అనేది ఎవరికైనా ఇష్టం ఉండదు. నేను చేయాలనుకున్నది చేయాల్సిందే. క్రమశిక్షణ దాటితే నీ బ్రతికే పాడైపోద్ది, ఇంకెవడిదో పాడు కాదు. దేవుడికి ఏం నష్టం రాదు, సంఘానికి ఏం నష్టం రాదు, దైవజనుడికి ఏం నష్టం రాదు. కాకపోతే నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి దేవుడు దుఃఖపడతాడు మొదటిగా. ఆ తర్వాత నిన్ను చూస్తున్నటువంటి దైవజనుడు, నిన్ను పెంచేటువంటి దైవజనుడు దుఃఖపడతాడు. బాగా గమనించండి. సంఘంలో కొన్ని క్రమాల గురించి చెప్పాలని చాలా ఆశపడ్డాను నేను. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15
ఆ 15వ వచనంలో అట్టుకుంటూ ఒక మాట ఉంది, సంఘములో జనులు ఎలాగ ఉండవలెనో అనే మాట ఉంది. నేను బాగా వేదన పడి దేవుని నామానికి అవమానం కలిగిందని, దైవజనుడికి తలవంపులు వచ్చాయని అతను బాధపడ్డాడో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే బాధపడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి ఆజ్ఞను మీరితే సంఘ క్రమాల్లో విచ్చలవిడిగా పాలివారైతే దేవుడు ఎలా శిక్షిస్తాడో, ఆ శిక్ష యొక్క తీవ్రత ఎలా ఉంటుందో బాగా ఎరిగిన వాడిని బాధపడి ఈ మాటలు చెప్పాలని ఆశపడుతుండగా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఘట్టంలో తెచ్చాడు కాబట్టి చెబుతున్నా. దైవజనుడు ఆశీర్వాద ప్రార్థన ముగించిన తర్వాత ఇక నువ్వు సౌండ్ సిస్టమ్ ఆన్ చేయకూడదు. నువ్వు ఆన్ చేస్తున్నావు అంటే దైవజనుడి మీద నీకు లెక్కలేని తనం అనేది ఉంది. అసలు లెక్కలో లేడు దైవజనుడు. అయితే నువ్వు దైవజనుడు లక్ష్య పెట్టకపోవచ్చు, ఆకాశమంతా కన్నేసుకొని చూస్తున్న దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి నీ ఇల్లు కాదు, నీ ఇంట్లో ఫంక్షన్ కాదు, నీకు నచ్చినట్టుగా ఏదో వ్యవహారం చేయడానికి దేవుని సన్నిధి, దేవుని సంఘంలో ఉన్న పరిచర్య క్రమాల పద్ధతులు నీవు అనుకున్నట్టుగా జరగవు. అలాగే తొందరపడి తెలియక అడుగులు వేస్తుంటే క్షమాపణ కోరుకోండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? దేవుడు కరెక్ట్గా కోప్పడితే, నెబుకద్నెజర్ అనే రాజు యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని దోచుకొని బంగారం అవన్నీ తెచ్చాడు. దాంట్లో ప్రతిష్ఠితమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. తెచ్చి భద్రంగా ఒక గదిలో పెడితే ఈ నెబుకద్నెజర్ తర్వాత ఉన్నటువంటి వారసుల్లో కానీ బెల్షస్సరు ఆ పరిశుద్ధమైన ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసుకొని తన ఇష్ట దేవతను ఘనపరుస్తూ తాగుతున్నాడంట. వెంటనే మెనే టెకెల్ ఉఫాసిస్ అని చెప్పి టక రాయబడింది. ముఖమంతా కారం అయిపోయింది బెల్షస్సర్కి. దీని అర్థం చెప్పేది ఎవరైనా ఎత్తుక్కుంటా ఉంటే బెల్షస్సర్ భార్య అంటుంది, మీ నాయన కాలంలో దానియేలు అనేవాడు ఒకడు ఉన్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10, 11, 12 వచనాల భాగం నాడు కనపడుతుంది ఈ వ్యవహారం అంతా. అతను పిలిపించండి, అర్థం చెబుతాడు. అతను ఒక్కడు మాత్రమే చెప్పగలడు, పిలిపించండి. పిలిపించగానే నీ రాజ్యాన్ని చూడంగానే తోకను పెట్టి చూస్తే తక్కువగా కనపడదు. దేవుని పరిశుద్ధమైన ఉపకరణాలని నువ్వు ఉపయోగపెడతా వ్యర్థమైన దేవతల యొక్క నామాన్ని ఎత్తిపట్టి ఉచ్చరిస్తా నీ ఇష్టం వచ్చినట్టు ఉపపత్నులతో తాగుతూ కులుకుతున్నావు. అది దేవునికి నచ్చలేదు. అందుకే మా ఇంట్లో ఏదైనా ప్రభుబాలకు వాడే అచ్చంబైన పళ్ళెమైనా ఎవరు తాగటానికి కూడా ఉపయోగపెట్టడానికి సాహసింప చెయ్యను. ఎవరన్నా పని చేస్తే ప్రభు చెలిగి చేశారు, క్షమించని బతిమలాడుకుంటూ కూర్చుంటారు. దేవుని సేవ పరిచయం ఒకవేళ తెలియక ఎవరైనా అడుగులేదు. ఒక యవనస్తుడు డిసెంబర్ 25వ తారీఖు నేను చూసి ఆ పిల్లగాడి పని ఇంకా సౌండ్ పెడితే ఇంకా ఇలా ఏమవుతుందో తెలుసా? నేను ఎందుకు బాధపడ్డానంటే దేవుడు కోపం మీ మీదకి వస్తుంది ఒకటి. రెండవది 10:30 సంఘక్రమం అనుకున్నప్పుడు 10 గంటలకు సౌండ్ సిస్టమ్ పెడితే అన్యుడు కూడా దైవజనుడు ద్వారా వెలువడే మాట వింటాడు. తెల్లారి 7ంటికి మొదలుపెట్టి 10:30 దాకా పాటలు పెడితే ఇక ఆడ నుంచి నువ్వు పాటలు పాడి ఇక వాక్యం వినేసరికి అవసరుడికి ఇసుకొచ్చుంది. నువ్వు ఇంకా ఆత్మలు సంపాదించేది ఎప్పుడు? 69వ కీర్తన 6వ వచ్చిన అక్షరాలు నీ బ్రతుకులు నీ ద్వారా నెరవేరుస్తున్నావు. ఏందో తెలుసా? నీ కొరకు ఎతికేవాళ్ళు నాన్ను బట్టి ఎడమవుతున్నారు. నీ కొరకు కనిపెట్టేవాళ్ళు వేరు, వెతికేవాళ్ళు వేరు. సమాధానం ఎక్కడ, నాకు మార్గం ఏడ, ఒడ్డును పడే పరిస్థితి ఏడ, నిజమైన దేవుడు ఏడ అనేవాళ్ళు ఎతికేవాళ్ళు. కనిపెట్టేవాళ్ళు ఎవరో తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని కోసం ఆయన స్వరం విందామని ఆయన కృప పొందుకొని ప్రార్థనలు కనిపెట్టేవాళ్ళు. ఈ 2 వర్గాల వాళ్ళు నిన్ను బట్టి నువ్వు చేసే ఆ ప్రవర్తన బట్టి విసుగుబుట్టి ఈ అల్లరిగా ఉంది ఈ సంఘం అంతా, ఇక్కడ కాకపోతే ఇంకోసారి పోవచ్చు అని చక్కగా వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే ఉత్తరవాదివి. ఉత్తరవాది అంటే తెలుసా? నువ్వే కారణం. కొంతమంది నిన్ను బట్టి సంఘానికి రాకుండా సిగ్గుతో ఇంకో సంఘానికి వెళ్ళటానికి కూడా కారణం నువ్వే. ఇంత పెను నష్టం ఉంది కాబట్టి బాధతో చెబుతుంది ఈ మాట.
ఆ సందర్భం వచ్చింది కాబట్టి. గతంలో కూడా చెప్పా, తీసుకోవాలని నాకు తెలుసు, నష్టం నాకేం లేదు, నాకు అవకాశం ఉంటే సేవ చేస్తా, ఇక్కడ కాదబ్బాయి ఖాళీ చేయి ఇంకో చాటకు పోవాలి అన్నాడు ఇంకో వెళ్ళిపోతున్నా. ప్రభు కృపను బట్టి నేను నష్టపోను. ప్రభు కృపను బట్టి అందించబడుతున్న వాక్యాలు విన్నవాడు నష్టపోరు. మనుషులకు విసుగు కలగటం వల్ల శ్రేష్టమైన వర్తమానం అందే సమయానికి ఇంతేలే గంటలు 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 ఏంది చేదరా అనుకుంటారు. అందుకే నేను మీటింగ్స్ పెట్టిన 2 పాటలు 3 పాటలు పెడతాను, 2 3 లేదా 4 పాటలు ప్రార్థన, ఒక వాక్యం అందేయటం, క్లోజ్. దాన్ని బట్టి ఆలోచిస్తారు, ఇదేదో కొత్తగా ఉంది, విచిత్రంగా ఉంది పద్ధతి, సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగినాయి, ఇట్లా జరిగితే బాగుండని కోరుకుంటారు అందరూ. ఇంకొకటి, బాగా గమనించండి, దీనివల్ల నష్టమే తప్ప లాభమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే, సంఘములో ప్రార్థనకు పురికొల్పుకోండి ఒకళ్ళు. పాటలే ఉంది, సైతాన్ గాడు కూడా పాడుతాడు వచ్చి నీ పక్కన కూర్చొని. తెలుసా నీకు? అది తెలియదా నీకు? ఏసన్న గారి దగ్గరకు వచ్చినాడు సైతాన్ గాడు, వచ్చి మళ్ళీ పాడుతున్నవే అన్నాడు. ఏమండు మీరు విన్నారు ఆ సాక్ష్యం? ఏసన్న గారి దగ్గరకు వచ్చి ఏకాంత ప్రార్థనలు అంటే పాటలు భలే పాడుతున్నావే అన్నాడు. డాన్స్ కూడా వాయిద్యాలు అది ఇది అన్నా. విన్నారు ఈ సాక్ష్యం? అయ్యి నీ పాటలు వచ్చు కానీ నేను పని చేస్తా చేతవను అన్న. ఏంది? మోకాళ్ళు వేస్తాను నేను ప్రార్థన. అది నాకు జాతకాన్ని పోయినా. సైతాన్ గాడు మంచిగా పాటల మీద మోజు పెట్టి, మోజు అంటే కోరిక, ఆశ, ఈ పర్యాయ పదాలు, బూత్ పదం కాదు. వాటి మీద ఆశ పెట్టి నేను బాగా పాడాలని చెప్పని, అందరి ముందు నేను బాగా పాడుతున్నానని గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పని, వాడు మంచి వాయిద్యకారుడు, అలాగే మంచి పాట పాడుతున్నాడు, పరిచయం కూడా చేస్తున్నాడు. వాడికి చేతగాడి ఏంటంటే వాడు తగ్గించుకొని మోకాళ్ళ మీద నిలబడతాం. అదొక్కటి మాత్రం చేత, ప్రసంగం కూడా చేస్తాడు. ఏసైకే చేసిండు వాడు వచ్చి. నీకు చేయకపోవడం ఏముంది? అయ్యా దయతో ప్రభు కృపను బట్టి 2 చేతులు జోడించి మరి బతిమలాడుతున్నా. ఎందుకు మా సంఘాల మీద నీ పెత్తనం అనుకుంటే క్షమించండి. నష్టపోతుంది మీరు, దేవుని నామానికి అపకీర్తి, తలవంపులు తెస్తుంది మీరే, సంఘానికి చెడ్డ పేరు తెస్తుంది మీరే. సేవకుడు ఏమనలేక వీళ్ళు ఇంచే, లేదంటే ఇంకా డైరెక్ట్ జాబ్ ఇలా బతుకులకి ఇంచే అనుకొని తలదించుకొని సిగ్గుతో ఏం మాట్లాడలేక సైలెంట్ అవుతున్నా, దానికి కారణం కూడా మీరే, ఇంకెవరో కాదు, నీ ప్రవర్తనను బట్టి. అన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాల్లో అదే పద్ధతులు ఉన్నాయా? గమనించండి. కొన్ని సంఘాలు వర్ధిల్లుతున్నాయి, కొన్ని సంఘాల్లో సంఖ్య పెరుగుతుంది, కొన్ని సంఘాల్లో ఆత్మలు రక్షించబడుతున్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి. హబక్కు గ్రంథంలో చెప్పబడినట్టుగా సంవత్సరాలు జరుగుతున్నాం, నీ కార్యం నూతన పరచమని అడుగుతున్నాం. బాగానే ఉంది, పాటలు కూడా పాడుతున్నాం. ఒక ఆత్మన 2025 సంవత్సరంలో నువ్వు వెళుతున్న సంఘంలోకి ఒక్క ఆత్మ రక్షించబడ్డ సందర్భం ఉందా? దైవజనుడు ఉపదేశాన్ని బట్టి, నీ సత్ప్రవర్తనను బట్టి. ఒకవేళ ఎదురు ప్రశ్న నీవెవరన్నా రక్షించావు, నీ దగ్గర ఎవడూ లేడు, కానీ నేను చూపిస్తా సంఖ్య, రక్షించబడ్డవాడు సంఖ్య చూపిస్తాను, అలాగే రక్షణ పొంది సరిచేయబడ్డవాడు సంఖ్య చూపిస్తాను. ప్రభు కృపను బట్టి అందుకున్న వర్తమానాన్ని బట్టి దైవజనులు సైతం సరిచేయబడ్డ సంఖ్య కూడా చూపిస్తాను. నేను నీ కళ్ళ ముందు ఇక్కడ సంఖ్య కనపడకపోవచ్చు. ఒకడు తెలివిగా మా సంఘంలో కూడా అట్నే జరిగింది అంటారు. అంటే వీడికి దిద్దుకునే అలవాటు లేదు, తప్పు జరిగింది ఒప్పుకునే అలవాటు లేదు. కాబట్టి ఈ యక్ష మహర్షి ప్రశ్నలు అనమాట, యక్ష ప్రశ్నలు అంటారు. ఎక్స్ట్రా క్వశ్చన్లు ఏం మాకు అంటారు కదా, దాని తెలుగులో యక్ష మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. తెలుగులో మాకు తెలిసిన తెలుగు ఇప్పుడు అది తెలియదు ఎవరికి కూడా.
యక్ష ప్రశ్నలు ఏమాకురా అని. యక్ష మహర్షి కూడా ప్రశ్నలు వేస్తుంటారు, ఇదెందుకు 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 ఇదెందుకు. అట్టనే దిద్దుకోవడం అలవాటు లేక అట్లా ప్రశ్నలు వేసే మేధావులు ఎక్కువ ఉన్నారు. బాగా గమనించండి. చిన్న చిన్న లోపాలే పెద్ద పెద్ద నష్టాలకు కారణాలు. చిన్న చిన్నయే, సంఘములైనా, దాంపత్య జీవితంలోనైనా, కుటుంబంలో ఏంది, నీ హృదయంలో నీ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లే. ఆ చిన్న చిన్న పొరపాటు వల్ల నీకు నువ్వుగా సరి చేసుకోలేని, అసలు ఎప్పటికీ సరిగానంటే ఘోరమైన నష్టాలు అనుభవించిన వాళ్ళు సంఘాల్లో నేను చూశాను, కుటుంబాల్లో చూశాను, దాంపత్య జీవితాల్లో చూశాను, వ్యక్తిగత జీవితాల్లో నేను చూశాను. ప్రభు అంటున్నాడు ఈరోజు, కాగా దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మూలవాక్యంలోకి వస్తున్నాను. ప్రభు అంటున్నాడు, ఇక్కడ చదవండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్లను, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షములను నేను మీకు ఇచ్చుచున్నాను, అవి మీ ఆహారం అగును. భూమి మీద నుండి జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఇవన్నీ మనకు ఆహారంగా కూడా దేవుడు, అంటే ఈ 2026 సంవత్సరంలో ఆధ్యాత్మిక సంబంధమైన, భౌతిక సంబంధమైన అన్ని విషయాల్లో పరిచర్య పరంగా నువ్వు దిద్దుకుంటే, సంఘాల పరంగా నువ్వు దిద్దుకుంటే, కుటుంబ పరంగా నువ్వు దిద్దుకుంటే, దాంపత్య జీవిత పరంగా నువ్వు దిద్దుకుంటే, వ్యక్తిగత జీవితం, హృదయం నువ్వు దిద్దుకుంటే, ఈ ఆశీర్వాదాలన్నీ నీకే. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఎక్కడ నువ్వు సరిచేయబడలేదో, దేవుని నామానికి అవమానం తెచ్చి ఇప్పటికీ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శపితమైన బ్రతుకులో కొనసాగుతూ ఇంకా ఎందుకు అని అడుగుతున్నావా? ప్రభు అంటున్నాడు, లోపం నీలో ఉంది, దేవునిలో లేదు. దేవుడు అన్నాడు, నన్ను అడగమన్నాడు. అనుదిన చర్యగా నువ్వు అడగాలి, ఆయన పాదాలు పట్టుకొని బచ్చములాడుకోవాలి. ప్రభు నాకు ఇది ఇవ్వు అని చెప్పని అవన్నీ పక్కన పెట్టి నేనేం చేయను, కొండలో కూడు అంతే ఉండాలి, పిల్లగాడు దుద్దుగా ఉండాలంటే కుదరదు. మోకాళ్ళ పెట్టుబడి పెట్టాలి. నువ్వు దేవుని పాదాలు పట్టుకు, నీకు ఏ పని జరగాలన్నా దేవుని పాదాలు పట్టుకోవాల్సిందే, మోకాళ్ళు వేసి. నా ప్రభు అంటున్నాడు, ఇదిగో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆయన ఆల్రెడీ ఆశీర్వదించాడు, దాన్ని తీసుకోవడం నీకు జాతకాట్ల. ఆయనకు అడ్డుగా ఉన్నాయి, ఆయన చెప్పిన వాటి నువ్వు చేయకుండా ఉన్నాయి, సరి చేసుకుంటే చాలు, తీసేసుకుంటే చాలు. నా ప్రభు ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరంలో నీ కుటుంబాన్ని నీవు ఊహించిన రీతిగా ఆశీర్వదిస్తాడు. దాంపత్య జీవితాన్నైనా, నీ పిల్లల భవిష్యత్తునైనా, నిన్నైనా, సేవనైనా నా ప్రభు ఆశీర్వదించడానికే నీ పక్కనే నిలబడి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, తలుపు వాకిటనే నిలబడి ఉన్నాడు, తట్టుచున్నాను. నీకు ఆశీర్వదించాలని, నిన్ను ఈ ఆశీర్వాదాలు, చదువుకున్న ఆశీర్వాదాలన్నీ నీకు ఇవ్వాలని ప్రభు అంటున్నమాట. ఈ 2026 సంవత్సరంలో పోషణలో నీకు లోటు లేదు, ఆధ్యాత్మిక పోషణలో నీకు లోటు లేదు. అన్ని విధాల ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమి నిండించాలంటున్నాడు. అంటే భౌతికమైన సంతానం, ఆధ్యాత్మికమైన సంతానం, సేవ పరంగా అయితే సేవక గణాన్ని విస్తరింపచేయడం, భూదిగాంతుల వరకు వెళ్ళిపోయి సేవ చేసేలా వారిని ప్రోత్సహించి ప్రయోజకరమైన పాత్రలుగా చేయటం, భూమి నిండించటం, అంటే సువార్తను భూమి అంతా నిండించటం అనేది. నీలో ఉన్న లోపాలు సరి చేసుకుంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీవే. సేవకుడువైనా, సేవకురాలువైనా, సంఘ కాపరిగా ఉన్న ఒక కుటుంబ యజమానురాలువైనా, భార్య భర్త, లేదంటే పిల్లల, లేదంటే వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఎదుగుతున్నావా? నీతో మాట్లాడుతున్న మాట ఇది. దేవుని పాదాలు పట్టుకుందాం. ఒకవేళ చెప్పిన మాటలను బట్టి సంఘ క్రమాల్లో నువ్వు చెబితే మేము వినమనే మాట అయితే చాలా నేను సంతోషిస్తాను. ఎందుకంటే దుమ్ముగా కిచిడి, కబాబు, పొరాట అంటారు చూడు, పీసులే ఆ టైపులో ఉంటుంది దరువు.
నేను చేయగలిగేది లేదు. ప్రభు చెప్పాడు, నా మనసులో ఉన్న భారాన్ని పెట్టాడు కాబట్టి చెప్పాను. దిద్దుకుంటే ధన్యులు, లేదంటే చేయగలిగేది. నేను మాత్రం ఉత్తరవాదిని కాదు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు ఏవి వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేయడానికి సహాయం చేయండి. 2026 సంవత్సరంలో మొదటి రోజున మీరు పలుకుతున్న మాట లోపాలు ఏమో నీవు సరి చేసుకుంటే, ఇదిగో ఈ వాగ్దానాన్ని బట్టి ఆశీర్వాదాలన్నీ నీకేనంటున్నావు ప్రభా. సేవలైనా, సంఘంలైనా, పరిచారకులు, సంఘ పెద్దలు, విశ్వాసులైన, కుటుంబాలైనా, దంపతుల విషయమైనా, పిల్లల విషయంలో, వ్యక్తిగత జీవితంలో అన్ని ఈ ఆశీర్వాదాలు అన్నీ నీవే అంటున్నావు ప్రభా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ ఆశీర్వాదాలు మేము స్వతంత్రించుకుంటున్నాం. లోపాలుంటే సరి చేసుకోవడానికి నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఎంతమంది నీ ఎదుట తీర్మానాలు ఉన్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అంగీకరించమని దేవా. ఎవరికైతే ఈ 2026 సంవత్సరం చివరిగా దిద్దుబాటు చేసుకోవడానికి, సరి చేసుకొని నీ వైపు నిలబడటానికి అవకాశం ఇచ్చేవారు సరి చేసుకోవడానికి సహాయం చేయి. ఎవరికైతే నీ చిత్త ప్రకారం ఆశీర్వాదాలు పలికావు, అవి నీ చిత్త ప్రకారం వారి ఎడలు నెరవేర్చమని బతుకులాడుతున్నావు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గనపరుచుకుంటున్నావు. నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. శ్రేష్టమైన వాక్కులు, వర్తమానం మాకు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నీ మాట చొప్పున బ్రతకడానికి సహాయం చేయి. నీ చిత్త ప్రకారం అడుగులు వేయడానికి సహాయం చేయి. నీ చిత్తం నెరవేర్చి ధన్యులం అవడానికి సహాయం చేయి. ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా కట్టబడటానికి సహాయం చేయి అయ్యా. దాంపత్య జీవితాలు ఆశీర్వాదకరంగా మారడానికి సహాయం చేయి. కడుపున పుట్టిన బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా మారడానికి సహాయం చేయి. వ్యక్తిగతంగా నీ ఎదుగుతున్నప్పుడు ఆశీర్వాదకరంగా మేము మారడానికి సహాయం చేయి. సేవ విషయంలో అయ్యా, పరిచయ విషయంలో ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయి అయ్యా. భూమిని నింపండి అంటున్నావు ప్రభు. మాకు అవసరమైన అన్ని నీవు ముందుగానే సిద్ధపరచనని ఈరోజు మాట్లాడుతున్నావు. మేము పొందుకోలేకపోతున్నామంటే మా అవివేకము, అజ్ఞాన స్థితి, మేము చేయవలసినది చేయకపోవటమే. ప్రార్థించమన్నా ప్రార్థించకపోవటం వల్లే నష్టాలయ్యా, ప్రార్థించకపోవటం వల్ల ఈ పరిస్థితులయ్యా. దేవా, కార్యం జరిగించండి. ఒక మాంత్రికుడిని అయితే ఎంతో గట్టిగా నమ్ముతున్నారని, దేవుని నమ్మలేకపోతున్నారనే పరిస్థితిని కూడా మరొకసారి గుర్తు చేస్తాం. సంఘం అంటే అల్లరికి కర్త కాదు. అదిగోతండి, దేవుడు అల్లరికి కర్త కాదు అయ్యా. ఇదిగోతండి, చాలా మంది ఆట పాటలతో నిన్ను ఘనపరిచామనుకుంటున్నారు. మరో పక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్, లోక సంబంధమైన పాటల్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి దేవా, అది మాత్రమే నీకు హితము, నీకు ఇష్టమైనది. లేఖనంలో దేవా, గలతీ పత్రికలో నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. 5వ అధ్యాయంలో 21వ వచనం చివరి భాగంలో అల్లరితో కూడిన ఆటపాటలు ఇటు మరి అనేకమైనవి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అని చెప్పి రాస్తున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమా పాటలు అన్నాయా, అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దేవుని రాజ్యం అంటే పరలోకాన్ని స్వతంత్రించుకోరు అంటున్నావు ప్రభు. దేవుడు అల్లరికి ఖర్చు కాదు అంటున్నావు ప్రభు. దేవా, సంఘం అంటే ఇదిగో ఇలా పద్ధతుల్లో ఉండాలని మరొక కోణంలో నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. పొరపాట్లుంటే క్షమించయ్యా. తెలియని అజ్ఞాన స్థితిని బట్టి చేస్తుంటే క్షమించయ్యా. నువ్వు కోప్పడితమ్మో అది భయంకరమయ్యా. బెల్షస్సర్ అనేవాడు ఆ మెనే టెకెల్ ముఫర్సిస్ అని చెప్పాను, దానిలో సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత భయంతో బిర్రుగా బిగుసుకొని గుండె పగిలి నెత్తురుగా ఎక్కి చచ్చాడు ప్రభు. ఇంత ఘోరమైన చావు కేవలం దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ఉపకరణాలు ప్రతిష్ఠింపబడినవి. వాస్తవికంగా అన్య దేశంలో ఉన్నాయి. అన్య దేవతలను ఉచ్చరిస్తూ ఆ దేవతల పేర్లు ఎత్తి ఉచ్చరించడం, ఎత్తి మాట్లాడుతూ ఉపపత్నులతో తాగి ఎంజాయ్మెంట్ చేస్తుంటే నువ్వు వచ్చి మొత్తావు అంతే, చచ్చాడు ప్రభు. అంత ఘోరం. ఆ శిక్షా విధి తెలియక వాళ్ళు చేస్తుంటే క్షమించయ్యా, కనికరించి ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయకుండా, సంఘంలోకి ఇంకొకళ్ళు రాకుండా ఇలా యొక్క ప్రవర్తనలో బట్టి అభ్యంతరాలు లేకుండా సహాయించి నీ చిత్తమే నెరవేర్చండి, కృప చూపించు. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకు. యెహోవా కనుదృష్టి సంవత్సరాల ప్రారంభం నుంచి అంతం వరకు దాని మీద సదాకాలం నిలిచుండను అన్నట్లుగా సమస్తంపై నీ కనుదృష్టి ఉంచండి ప్రభు. నీ కాపుదల భద్రతలు కాచి కాపాడు.
నీ చిత్త ప్రకారం నడిపించు. 2027 సంవత్సరంలో ఇదిగో నా దేవుడు చేసిన మేళ్ళని నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగానని, నా కుటుంబం ఇంకా మారిందని, అయ్యా మా దాంపత్య జీవితం ఇలా ఉందని, మా పిల్లల భవిష్యత్తులో నా వ్యక్తిగతంగా ఇలా ఉందని, సేవలు ఎంత వర్ధిల్లతని ప్రతి ఒక్కరు ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చేలాగా నీ కృప తోడు చేసి ఆశీర్వదించమని బతిమలాడుతూ, అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ సమస్త చీకటిలోని ప్రభు యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడు. సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు. మన నిమిత్తం ప్రార్థించిన ఆయన ఇతరులు అడిగిన వాళ్ళు ఉన్నారు, అడుగుతున్నారు. నీ ఎదుట దైవజనుడు మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్నాడు. అందరి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం పరిచయం కోసం విన్న వాక్యాన్ని బట్టి గతంలో ఇప్పుడే నీకు ముందని ఉపవసించి వ్యక్తిగతంగా కుటుంబ ప్రాంతంలో అనేక రకాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించని, దర్శించని, రక్షించు. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొరతలను దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడు. వారంలో ఈ సంవత్సరం అంతట్లో ఉన్న ప్రతి ఆదివారం ఆరాధన జయకరంగా జరిగించు. మిగతా సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించు. పుస్తకాల రచన, పాటల రచన విషయంలో కృప తెచ్చి అయ్యా న్యూ ఇయర్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాక మీరు చూడండి, సమస్తం జరిగించండి, సహాయం వచ్చింది. ఇక వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నాయి. ముందు వీడియో ద్వారా ఏకీపించబోతున్నా, ఈ శబ్దంధ్రాల ద్వారా ఏకీపించిన, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు కృపను బట్టి ఈ దైవజనుడు వెంబడించమన్న దైవజనులకు, సంఘ బిడ్డలకు, పరిచారకులకు, విశ్వాసులకు, అలాగనే దైవజనులకు, సంఘ పెద్దలకు, అలాగనే సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి ప్రభు కృపను బట్టి ప్రేమించి ఇచ్చిన ఈ పరిచయ ద్వారా ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడ్డలకు, సహకార సాధారణ అందరికీ నిత్యత్వము చేరు పర్యంతరవలసిన ఆ కాలము చూడండి, నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రభు అనుకున్న ఆశీర్వాదం ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చి సేవలు, పరిచయలు, కుటుంబాలు, దాంపత్య జీవితాలు, పిల్లల జీవితాలు, వ్యక్తిగతంగాను ఆ వాగ్దానాలన్నీ మనం అనుభవించేలా చేసి ఆయన మహిమపరిచేలాగా చేయునుగాక. ఆమె అలాగ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేసి ప్రవేశ రక్తమునకేసి ప్రవేశ నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులకి అవెంత ప్రమాదం మాత్రం అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంతరాన్ని సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యొక్క యేసు రక్తమునకి జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి, నడిపించునుగాక. ఆమేన్.